देवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. గత వారం మనం శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందంలోని 6వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. ఇప్పటి వరకు ఈ 6 అధ్యాయాల్లో మనం ఏం చర్చించుకున్నాం ఇంకొకసారి మననం చేసుకుందాం. మొదటి 3 అధ్యాయాల్లో సౌనకాది ఋషులు సూత గోస్వామిని 6 ప్రశ్నలు అడుగుతారు. సూత గోస్వామి 6 ప్రశ్నలకి సమాధానం చెప్తాడు. అది మొదటి 3 అధ్యాయాల సారాంశం. ఆ 3 అధ్యాయాల్లో మనం చూసాం అన్ని శాస్త్రాలకి సారం, ఏ మనిషికైనా అత్యంత శ్రేయోదాయకమైనది భక్తి అన్న విషయాన్ని చూసాం. పురుషావతారాల గురించి, లీలావతారాల గురించి, కృష్ణుడి యొక్క అవతార కారణం గురించి, తరువాత భాగవతం ధర్మానికి ఆశ్రయం, కృష్ణుడి యొక్క తిరోభావం, కృష్ణుడి యొక్క దాని ఏమంటారు అవతార ఉపసంహారం తర్వాత ధర్మానికి ఆశ్రయం ఇచ్చింది శ్రీమద్ భాగవతం అన్న విషయాన్ని చర్చించుకున్నాం. ఇక 4వ అధ్యాయంలో మన సౌనకాది ఋషులు సూత మహర్షిని 3 ప్రశ్నలు అడుగుతాడు. 1 శ్రీమద్ భాగవతం గురించి, 2 భాగవతం యొక్క వక్త మాట్లాడినటువంటి వ్యక్తి సుఖదేవ గోస్వామి గురించి, 3 భాగవతం యొక్క శ్రోత పరీక్షిత్ మహారాజు యొక్క జనన మరణ వృత్తాంతాల గురించి అడుగుతారు. ముందుగా మొదటి ప్రశ్నని ఆయన దానికి జవాబిస్తాడు సూత గోస్వామి. ఏమంటారంటే, ఒకసారి వ్యాసుడు నదీ తీరాన్ని కూర్చుని తన యొక్క ఆశ్రమంలో అలా ధ్యానిస్తున్నాడు. ఆయన ధ్యానంలో ఆయనకేం కనిపించిందంటే, భవిష్యత్తులో జన్మించేటటువంటి కలియుగంలోని మనుషులు ఎంతో అల్పాయుష్కులై ఉంటారు, అల్ప మేధస్సు కలిగిన వారై ఉంటారు. వారికి శ్రేయస్సు కలిగించడం కోసం నేను మన శాస్త్రీయ జ్ఞానం మొత్తాన్ని రాతపూర్వకంగా పెట్టాలి అన్న ఉద్దేశంతో ఒక వేదాన్ని 4 వేదాలుగా విభజించి, ఉపనిషత్తులు రాసి, పురాణాలు రాసి, మహాభారతం రాసి అందరికీ శ్రేయస్సును కలిగించడానికి ఆయన కృషి చేశాడు. తర్వాత ఆయన శిష్యుల్ని ప్రశిష్యుల్ని నియమించి ఆ వేదిక జ్ఞానాన్ని ఇంకా చిన్న చిన్న భాగాలుగా విభజించి అందరికీ ప్రచారం చేయమని చెప్పాడు. అయినా కూడా మనసులో ఏదో వెలితి, అసంతృప్తి. ఎందుకంటే భగవద్భక్తి గురించి, భగవంతుడి యొక్క లీలల గురించి విస్తారంగా వర్ణించలేదు కాబట్టి ఆయనకు వెలితి. నారద మహర్షి వచ్చి, వ్యాస మహర్షి, తమరు చతుర్విధ పురుషార్థాల గురించి ఎక్కువగా మాట్లాడారు. నువ్వు ధర్మార్థ కామ మోక్షాల గురించి మాట్లాడినంతగా భగవద్భక్తి గురించి మాట్లాడలేదు నువ్వు ఇప్పటి వరకు రాసిన గ్రంథాల్లో. కాబట్టి నువ్వు భక్తి గురించినటువంటి విస్తారమైనటువంటి వర్ణన చేయి. భగవంతుడి యొక్క లీలల్ని, నామాల్ని, రూపాల్ని, గుణాలని, ఆయన యొక్క భక్తుల యొక్క కథల్ని చక్కగా భాగవతం రూపంలో నువ్వు అందరికీ అందించు అని తన యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని కూడా చెప్పాడు నారద మహర్షి. పూర్వజన్మలో నేను ఒక దాసీపుత్రుణ్ణి, కానీ భక్తి వేదాంతులు అనేటటువంటి గొప్ప ఋషుల యొక్క సాంగత్యంలో నేను భక్తి మార్గాన్ని ఆచరించాను, ఇప్పుడు నారద మహర్షిని అయ్యాను అని తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పాడు. ఇక ముగింపులో ఏమన్నాడంటే, ఏతద్ధియాతుర చిత్తానాం మాత్రా స్పర్శేచ్ఛయా ముహు.
భవసింధుప్లవో ద్రష్టో హరిచర్యానువర్ణనం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఎందుకు ఆతుర చిత్తంతో ఎందుకున్నారు? ఎప్పుడు ఏదో ఒక ఆదుర్దాలో, ఏదో ఒక బాధలో ఎందుకుంటున్నారు వారు? ఎందుకంటే మాత్రా స్పర్శ ఇచ్ఛయాముహు, వారి యొక్క ఇంద్రియాల్ని ఇంద్రియ విషయాల దగ్గరికి తీసుకురావాలని వారు ప్రయత్నిస్తూ ఉన్నారు. అంటే ఇంద్రియ తృప్తి కోసం పాటుపడుతూ ఉన్నారు. అందుకే వారెప్పుడు బాధలో ఉంటారు. దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఏ భవసాగరంలో కొట్టుకుపోతున్నటువంటి ఆ వ్యక్తుల్ని కాపాడాలంటే ఏం కావాలి? ఒక పడవ కావాలి. ఆ పడవే హరిచర్య అనువర్ణనం. భగవంతుడైనటువంటి ఆ శ్రీహరి యొక్క చర్యలని, లీలల్ని చక్కగా వర్ణించడమే మనం చేయవలసినటువంటి పని. అప్పుడు మనం ఈ భావసాగరం నుంచి బయటపడతాం అన్న విషయాన్ని చెప్పి 6వ శ్లోకాన్ని 6వ అధ్యాయాన్ని ముగించారనమాట నారదముని మహర్షి. ఇప్పుడు నారదముని వ్యాసుడికి ఇలా ఉపదేశాన్ని ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత వ్యాస మహర్షి ఏం చేశాడు? మన 6వ అధ్యాయం ఎలా ప్రారంభమైంది? నారద మహర్షిని వ్యాసుడు ఒక ప్రశ్న అడిగాడు. ఏమని? స్వామి, మీరు భక్తి వేదాంత ఋషుల దగ్గర నుంచి దీక్షను స్వీకరించారు, భక్తి యోగంలో స్ఫూర్తిని స్వీకరించారు. తరువాత మీరేం చేశారు? మీ గురువులు మీకు భక్తిని ఉపదేశించిన తర్వాత మీరేం చేశారు? భగవంతుడు ఒక భక్తుడు గురువు దగ్గర నుంచి దీక్ష తీసుకోవడం ఒక ఎత్తు. దీక్ష తీసుకున్న తర్వాత ఏం చేస్తాడు ఆ భక్తుడు? అది చాలా ఇంపార్టెంట్ అనమాట. నారద మహర్షి ఏం చేశాడు? దీక్ష తీసుకున్న తర్వాత, మన భక్తి వేదాంత ఋషుల నుంచి ఉపదేశం పొందిన తర్వాత ఆయన ఏం చేశారు? ఆ బాలుడు ఏం చేశాడంటే చక్కగా భక్తి మార్గాన్ని ఆచరించాడు. అదేవిధంగా ఇప్పుడు కూడా అదే సందర్భం. ఏమిటా సందర్భం? ఈ నారద మహర్షి గురువుగా వ్యవహరించి మన వ్యాస భగవానుణ్ణి భాగవతం రాయమని చెప్పి ఉపదేశించి ఆదేశించి వెళ్ళిపోయాడు. అప్పుడు వ్యాస మహర్షి ఏం చేశాడు? అది 7వ చాప్టర్ అనమాట. ఇప్పుడు 7వ చాప్టర్ మనం చర్చించుకుందాం. కనిపిస్తుంది కదా? 7వ చాప్టర్లో ద్రోణుని కుమారుణ్ణి ఎలా శిక్షించారు, ఎందుకు శిక్షించారు ఆ వృత్తాంతం చెప్తారు. కానీ దానికన్నా ముందు మొదటి 11 శ్లోకాల్లో మన భాగవతం యొక్క అవతరణ గురించి చెప్పారు. చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు ఉన్నవి. 11 శ్లోకాలు, ఇంకా చెప్పాలంటే 7 శ్లోకాలు. ఈ 7 శ్లోకాలైనా చాలా ఇంపార్టెంట్. మనం సగం క్లాసు ఈ 1 నుంచి 11 శ్లోకాలు చెప్పుకుంటాం. మిగిలిన సగంలో ఆ స్టోరీ అయిపోతుంది, అశ్వత్థామ స్టోరీ అయిపోతుంది. ఎక్కడైతే సిద్ధాంతం వస్తుందో, లోతైనటువంటి విలువలు, గొప్ప గొప్ప పాఠాలు వస్తాయో అక్కడ నేను మెల్లిగా వెళ్తానండి. ఎక్కడైతే సింపుల్ స్టోరీ లైన్ వెళ్తుందో అక్కడ కొంచెం తొందరగా వెళ్ళొచ్చు మనం. ఇప్పుడు ప్రారంభిద్దాం. మొదటి శ్లోకం. నారదముని వెళ్ళిన తరువాత వ్యాస భగవానుడు ఏం చేశాడు అని సౌనక ఋషి సూత గోస్వామిని ప్రశ్నించారనమాట. అప్పుడు సూత గోస్వామి 2వ శ్లోకంలో చక్కగా దానికి సమాధానం ఇస్తున్నారు. బ్రహ్మనద్యాం సరస్వత్యాం ఆశ్రమ పశ్చిమే తటే శ్యామ్యాప్రాస ఇతి ప్రోక్త ఋషీణాం సత్రవర్ధన. బ్రహ్మనద్యాం సరస్వత్యాం, గొప్ప నది అయినటువంటి ఈ సరస్వతి నది యొక్క ఒడ్డున మన వ్యాస మహర్షి ఒక ఆశ్రమం ఉందన్నమాట. పశ్చిమే తట్టి, ఆ నదికి పశ్చిమ తటంలో ఆయన ఆశ్రమం ఉంది. శ్యామప్రాస అంటారు ఆ ప్రదేశాన్ని. ఇది ప్రోక్త ఋషీణాం సత్రవర్ధన. అలా సరస్వతి నదీ తీరాన శ్యామప్రాసం అనేటటువంటి ఒక ప్రదేశంలో ఆయన ఆశ్రమంలో కూర్చొని ధ్యానం చేస్తున్నారనమాట. ఎవరు? వ్యాస మహర్షి. అప్పుడు తస్మిన్ స్వ ఆశ్రమే వ్యాసో బదరీ షండమండితే ఉపస్పృశ్య ప్రణిదధ్యౌ మనః స్వయం. అక్కడ ఒక ఆసనం ఏర్పరచుకుని వ్యాస మహర్షి అక్కడ కూర్చున్నారన్నమాట, నదీ తీరాన. అప్పుడు ఆయన యొక్క ధ్యానాన్ని ప్రారంభించారు. ఈ 4వ శ్లోకం నుంచి 4, 5, 6, 7 చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలండి. వీలైతే కంఠస్థ చేయండి ఈ 4 శ్లోకాలను మీరు.
4, 5, 6, 7 భాగవతం యొక్క అవతరణ యొక్క పరమార్థాన్ని చక్కగా ఆవిష్కరించేటటువంటి శ్లోకాలు ఈ 4 శ్లోకాలు. 4 శ్లోకాల్లో ఎంతో గొప్ప విషయాల్ని చర్చించారండి. చూద్దాం. ఇప్పుడు భక్తి కృషిగా చెప్పు. భక్తి యోగేన మనసి సమ్యక్ ప్రణిహితే మలే అపశ్యత్ పురుషం పూర్ణం ఆయాం చ తదపాశ్రయం. భక్తి యోగేన మనసి, మనసులో భక్తి భావాలు కలిగాయి. ఎవరికి? మన సూత గోస్వామికి, మన వ్యాస మహర్షికి. వ్యాస మహర్షి భక్తుడు కూడా, అంతేకాకుండా భగవంతుడికి అవతారం కూడా ఆయన. అందుకే ఒకసారి ఈయన శివుడు ఏమంటాడంటే, అహం వేద్మి సుకో వేత్తి వ్యాసో వేత్తి న వేత్తివ భక్త్యా భాగవతం గ్రాహ్యం న బుద్ధ్యా న చ టీకయ. అహం వేద్మి, భాగవతం నాకు అర్థం అవుతుంది. సుకో వేత్తి, సుఖదేవ గోస్వామికి కూడా భాగవతం అర్థం అవుతుంది. వ్యాసో వేత్తి న వేత్తివ, వ్యాసుడికి భాగవతం అర్థం కావచ్చు, కాకపోవచ్చు. ఎవరంటున్నారు ఈ మాట? శివుడు. శివుడే స్వయంగా అంటున్నాడు, వ్యాసుడికి భాగవతం అర్థం కావచ్చు, కాకపోవచ్చు. ఎందుకు అలా అంటున్నాడు? భక్త్యా భాగవతం గ్రాహ్యం. భాగవతాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు? ఎవరికైతే భక్తి ప్రపత్తులు ఉంటాయో వారే అర్థం చేసుకోగలరు. భక్త్యా భాగవతం గ్రాహ్యం న బుద్ధ్యా నచ టీకయ. అంటే బుద్ధితో, టీకా చాలా గొప్ప గొప్ప వ్యాఖ్యానాలతో అర్థం చేసుకోలేం మనం. ఈ సుఖదేవ గోస్వామికి అర్థమైంది, అది క్లియర్. మన శివుడికి అర్థమవుతుంది, అది ఇంకా క్లియర్. ఎందుకంటే ఆయన మహావిష్ణువుడు కాబట్టి, వైష్ణవానం యథాశంభు, వైష్ణవులందరిలోకి గొప్పవాడు పరమశివుడు కాబట్టి ఆయనకు అర్థమవుతుంది. కానీ వ్యాసుడికి అర్థం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అని ఎందుకన్నారు? వ్యాసుడికి 2 రకాల ఐడెంటిటీస్ ఉన్నాయండి. 1 భగవంతుడికి అవతారం, 2 భక్తుడు. వ్యాసుడికి భక్తి భావాలుంటే భాగవతం అర్థమవుతుంది. కానీ వ్యాసుడు తనని తాను భగవంతుడిగా అవతారంగా పరిగణించుకుంటే అప్పుడు పూర్తిగా అర్థం కాదు భాగవతం. అంటే భాగవతం అర్థం చేసుకోవడానికి కావాల్సింది భక్తి అండి. భగవంతుడికి కూడా అర్థం కానిది భాగవతం. అంటే అర్థం కాదని లిటరల్గా మనం అనుకోలేం. విషయం ఏమిటంటే భక్తి భావాలు ఉంటే భగవంతుడిని అర్థం చేసుకోగలుగుతాం. భగవంతుడు కూడా ఆ భక్తి భావాలను ఆశిస్తున్నాడు. ఇది భక్తి భావం యొక్క గొప్పతనాన్ని ఇలా వర్ణించారండి. భగవంతుడికి అర్థం కాదు అనుకోకూడదు మనం. కానీ భగవంతుడికి పట్ల భక్తి అనేది ఎంతో గొప్ప భావం అని. రాజుగా ఎంత ఆనందాన్ని అనుభవిస్తారో, ఒక పెద్ద వక్తగా, పెద్ద పండితుడిగా ఎంత ఆనందాన్ని అనుభవిస్తారో, వాటన్నింటి ఈ యొక్క కంబైన్డ్ ఆనందం కన్నా గొప్ప ఆనందం భక్తి ఆనందం. కృష్ణదాస అభిమానయే ఆనంద సింధు కోటి బ్రహ్మ సుఖ నహే తార ఏక బిందు. కృష్ణదాస అభిమాన, నేను కృష్ణుడి దాసుణ్ణి అన్నటువంటి అభిమానం ఉంటే, చాలామంది ఉంటారు అభిమానవంతులు. ఎందుకు వారికి అభిమానం? ఎందుకు అంత గర్వం? ఎందుకంటే వారికి డబ్బు ఉందని, అందం ఉందని, చదువు ఉందని, పేరు ప్రతిష్టలు ఉన్నాయని, పదవి ఉందని వారికి గర్వం. కానీ నిజంగా గర్వపడవలసినటువంటి విషయం ఏమిటో తెలుసా? కృష్ణ దాస అభిమాన. నేను కృష్ణుడి యొక్క దాసుణ్ణి, ఐఎమ్ ఎ సర్వెంట్ ఆఫ్ కృష్ణ అన్నటువంటి భావన ఉంటే, ఆ భావన వల్ల వచ్చేటటువంటి ఆనందం వర్ణనాతీతం. ఆ ఆనందంలో ఒక చుక్క, ఒక చిన్న బొట్టు, సముద్రం వంటి ఆనందంలో ఒక చిన్న బొట్టు కూడా బ్రహ్మానందం కన్నా గొప్ప. కోటి బ్రహ్మ సుఖ నహే తార ఏక బిందు. మీరు బ్రహ్మానందాన్ని 1,000 రెట్లు గుణించండి. ఆ ఆనందం భక్తి ఆనందం యొక్క ఒక చిన్న బిందువు ముందు దిగదుడుపు అనమాట. అందుకే శ్రీకృష్ణ భగవానుడు భక్తి భావాల్ని అంగీకరించి శ్రీ చైతన్య మహాప్రభువుగా అవతరించాడనమాట. భక్తి భావాన్ని ఆస్వాదించడం కోసం. మీరు చూసారా, ఒక బొమ్మ చూసుంటారు, పటపత్ర శాయి అని బొమ్మ ఉంటుంది.
వటపత్ర సాయి అంటే కృష్ణుడు ఒక చిన్న పసికందు రూపంలో అవతరించి తన యొక్క కాలి బొటన వేలిని తన నోట్లోనే పెట్టుకుంటాడు. ఎందుకు అలా చేస్తున్నాడు? ఆయనకు అనిపించింది, ఎందుకు నా భక్తులందరికీ నా పాదపద్మాలంటే ఎందుకు ఇంత ఆనందం, ఇంత ఆసక్తి, ఇంత అటాచ్ అయిపోతున్నారేంటి నా పాదాల పట్ల? ఆ పాదాల్లో ఉన్నటువంటి మాధుర్యం ఏమిటి అని ఆయనకే అనిపించింది. అప్పుడు ఆ మాధుర్యాన్ని ఆస్వాదించడం కోసం ఆయనే తన కాలి బొటన వేలిని తన నోట్లో పెట్టుకున్నాడు. ఇంకా తనివి తీరలేదు. అప్పుడు ఏమనిపించింది దానికి, నేను భగవంతుడిగానే ఉండి నా కాలు నోట్లో పెట్టుకుంటే నాకు అంత ఆనందం రాదు, నేను భక్తుడిగా మారిపోవాలి పూర్తిగా అని చెప్పి రాధా భావాన్ని, భక్తులందరిలోకి గొప్ప భక్తురాలు శ్రీమతి రాధారాణి కాబట్టి ఆవిడ యొక్క భావాన్ని స్వీకరించి భక్తుడిగా మారి చైతన్య మహాప్రభువుగా కృష్ణ భక్తిని ఆచరించారు ఆయన. అది భక్తి ఉంటే, మనసులో భక్తి భావం ఉంటే అప్పుడు భాగవతం అర్థమవుతుంది. అందుకే ఇక్కడ ఏమన్నారంటే భక్తి యోగేన మనసి, మనసులో భక్తి భావంతో వ్యాస మహర్షి సరస్వతి నది ఒడ్డున కూర్చుని భాగవతం రాయడం ప్రారంభించారు. రాయడానికి ముందు సమ్యక్ ప్రణిహితే అమలే, వారి యొక్క మనసుని పూర్తిగా, సమ్యక్ అంటే పూర్తిగా లీనం చేశారనమాట ఆ భక్తి భావంలో. అప్పుడు ఆయన భక్తిభావంలో మనస్సుని పూర్తిగా నిమగ్నం చేసినప్పుడు ఆ మనసులో ఆయన చేసేటటువంటి ధ్యానంలో ఏం కనిపించిందంటే ఆయనకి అపశ్యత్ పురుషం పూర్ణం. పురుషం పూర్ణం అంటే పూర్ణ పురుషుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు కనిపించాడు. అంటే భక్తి, ఆయన నేను అవతారాన్ని అనుకోవట్లేదు. ఆయన మన వ్యాస మహర్షి నేను ఒక అవతారాన్ని అనుకోకుండా ఒక భక్తుడిగా భక్తి భావంతో భగవంతుడిని ధ్యానిస్తూ ఉంటే భగవంతుడు కనిపించాడు ఆయన ధ్యానంలో. అపశ్యత్ అంటే చూశాడు. పురుషం పూర్ణం, పూర్ణ పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని చూశాడు. అంతేకాదు మాయాంచ తదపాశ్రయం, మాయ, కృష్ణుడి యొక్క మాయాశక్తి ఆయన వెనకాలే ఉందన్నమాట. ఆవిడ్ని కూడా చూశాడు. ఇప్పుడు 4వ శ్లోకంలో ఏం చెప్పారు? పూర్ణ పురుషోత్తముడైనటువంటి కృష్ణ భగవానుడు కనపడ్డాడు, తర్వాత మాయ కనపడింది. ఎవరికి కనపడింది? మన వ్యాస మహర్షికి. ఎక్కడ కనపడ్డారు వీళ్ళు? ఆయన యొక్క ధ్యానంలో. ఇక 5వ శ్లోకం చాలా ఇంపార్టెంట్. ఇంకేం కనిపించింది ఆయనకి ఆయన ధ్యానంలో? యయా సమ్మోహితో జీవ ఆత్మానం త్రిగుణాత్మకం పరోపి మనుతేనర్థం తత్కృతం చాభిపద్యతే. యయా సమ్మోహితో జీవ అంటే జీవుడు కూడా కనిపించాడు అనమాట. సమ్మోహితో జీవ అంటే ఆ జీవుడి యొక్క మనసు పూర్తిగా మోహితమైపోయింది. యయా సమ్మోహితో జీవ ఆత్మానం త్రిగుణాత్మకం. తర్వాత ఈ త్రిగుణాలు ఉన్నాయి చూడండి, ఏమిటవి? సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ 3 గుణాలు మాయ యొక్క గుణాలు. కృష్ణుడు అంటాడు భగవద్గీతలో, దైవీ హీషా గుణమయి మమ మాయా దురత్యయ. దైవీ హీషా గుణమయి. ఈ మాయ అనేది 3 గుణాలతో నిండినటువంటిది అనమాట ఆ మాయ. ఆ మాయ చేత ప్రభావితుడైనటువంటి సమ్మోహితుడైనటువంటి జీవుణ్ణి కూడా చూశాడు మన వ్యాస మహర్షి. ఎవరెవరిని చూశాడు ఇప్పటి వరకు? కృష్ణుని చూశాడు, మాయని చూశాడు, జీవుణ్ణి చూశాడు. పరోపి మనుతే అనర్థం తత్కృతం చాభిపద్యతే. పరోపి, పర అంటే గొప్పవాడు, అతీతుడు. అసలు జీవుడు అనేవాడు మాయకు అతీతుడు. జీవుడు ఒక ఆధ్యాత్మిక స్వరూపుడు, అవునా? కానీ ఈ భౌతిక స్వరూపంలో, ఈ భౌతిక దేహంలో అలా చిక్కుపోయి ఉన్నాడు అనమాట. ఎందుకు? మాయ చేత ప్రభావితుడయ్యాడు కాబట్టి. పరోపి, ఆయన మాయకు అతీతుడైనప్పటికీ మాయ వల్ల ఆయన కప్పబడ్డాడు, సమ్మోహితుడయ్యాడు అనమాట. జీవో యయా సమ్మోహితో జీవ. అనర్థం, అనర్థాల వల్ల పూర్తిగా అలా ఇరుక్కుపోయాడు మాయలో. తత్కృతం చాభిపద్యతే. ఇలా భౌతిక గుణాల వల్ల ప్రభావితుడై సమ్మోహితుడై మాయ చేత భౌతిక క్లేశాల్ని అనుభవిస్తున్నటువంటి ఆ జీవుణ్ణి కూడా చూశాడు. కృష్ణుణ్ణి చూశాడు, మాయని చూశాడు, జీవుణ్ణి చూశాడు. ఇక 6వ శ్లోకంలోకి వెళ్దాం. 6వ శ్లోకంలో ఇప్పటి వరకు ప్రాబ్లం కనిపించింది ఆయనకి. కృష్ణుని చూశాడు, బాగానే ఉంది. మాయని చూశాడు, ఆ మాయ వల్ల ప్రభావితుడైనటువంటి జీవుని చూశాడు.
ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఆ అనర్థాల్లో పడి కొట్టుకుపోతున్నటువంటి ఆ బద్ధ జీవుణ్ణి బయటికి తీసుకురావాలి. అది ఆయన యొక్క ప్రయత్నం. దానికోసం భాగవతం రాస్తున్నాడు అనమాట. ఇక్కడ ఏం కనిపించింది మనకి? పరోపి వనుతే అనర్థం. అనర్థాల్లో ఉన్నాడు. అర్థం అంటే తెలిసింది, తెలుగు పదమే. అనర్థం అంటే మీనింగ్లెస్, అర్థం లేనటువంటి దాన్ని అనర్థం అంటారు. అంటే అనర్థాల్లో కొట్టుకుపడిపోతున్నటువంటి ఈ జీవుణ్ణి చూసి ఆ జీవుణ్ణి బయటకు తీసుకురావాలి. అనర్థ ఉపశమం. ఆ అనర్థాలకు ఉపశమనం ఎలా కలిగిస్తారు? భక్తి యోగం వల్ల. అనర్థోపశమం సాక్షాత్ అనర్థోపశమం సాక్షాత్ భక్తి యోగమధోక్షజే భక్తి యోగమధోక్షజే లోకస్య జానతో విద్వాంస్ లోకస్య జానతో విద్వాంస్ చక్రే సాత్వత సంహితాం. చక్రే సాత్వత సంహితాం. అనర్థ ఉపశమం సాక్షాత్. ఆ అనర్థాలకు ఉపశమనం ఎలా కలుగుతుంది? అర్థం లేనటువంటి జీవుడి యొక్క ఆ పరిస్థితి నుంచి ఆ జీవుడికి విముక్తి ఎలా కలుగుతుంది? మనం భగవంతుడి భక్తులం. జీవేర స్వరూపహై కృష్ణేర నిత్య దాస్. జీవులందరి యొక్క స్వరూపం, శాశ్వత స్వరూపం ఏమిటి? కృష్ణుడి యొక్క దాసత్వం. అది మన స్వరూపం. మనం 2వ అధ్యాయంలో కూడా నేర్చుకున్నాం, గుర్తుందా మీకు? ఏం నేర్చుకున్నాం మనం? సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరధోక్షజి. జీవులందరికీ అత్యంత ఉత్కృష్టమైనటువంటి ధర్మం ఏమిటి? భక్తిరధోక్షజే. అధోక్షజుడికి భక్తి యుత సేవన చేయడమే జీవులందరికీ ఉత్తమమైనటువంటి కార్యం, ధర్మం, వారి యొక్క బాధ్యత. అవునా? అది కాకుండా మనం మనల్ని భారతీయులుగా, అమెరికా వాసులుగా, లేదంటే మగవాళ్ళుగా, ఆడవాళ్ళుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, తర్వాత బిజినెస్ మెన్లాగా అలా ఏవేవో ఏవేవో వేరే వేరే స్వరూపాలను మనం స్వీకరిస్తూ ఉన్నాం. స్టూడెంట్గా, టీచర్గా, ఇవన్నీ కొత్త కొత్త ఐడెంటిటీస్, డెసిగ్నేషన్లన్నీ అనర్థాలన్నమాట. అంటే ఆ పదవికి, ఆ స్థాయికి, ఆ స్థానానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి. ఎందుకు నడుచుకోవాలి? కేవలం కాస్త డబ్బు సంపాదించి ఈ శరీరాన్ని పోషించుకోవడం కోసం మాత్రమే. అది అంతకు మించి ఆ యొక్క స్థాయికి, ఆ యొక్క స్థానానికి వేరే మీనింగ్ లేదండి. మన యొక్క నిజమైనటువంటి స్థానం ఏమిటి? భగవంతుడి యొక్క పాదపద్మాలకు సేవ చేయడం మన నిజమైనటువంటి స్వరూపం. అది శాశ్వతమైనటువంటి స్వరూపం. ఇంజనీర్ అనేది ఒక జన్మకి, ఆ ఒక జన్మలో కూడా కొన్నాళ్ళ మాత్రం ఇంజనీర్గా ఉంటాడు. ఇంజనీర్ అవ్వడానికి 20-25 ఏళ్ళు పడుతుంది. ఇంకో 20-25 ఏళ్ళలో రిటైర్ కూడా అయిపోతాడు. అంతే కదా? మహా అయితే 25-30 ఏళ్ళు ఉంటుంది ఇంజనీరు అన్నటువంటి ఆ పదవి. టీచరో, లెక్చరరో, ప్రొఫెసర్ అన్నటువంటి ఆ పదవి, బిజినెస్ మ్యానో, లేకపోతే డాక్టర్, యాక్టర్ అన్నటువంటి పదవి కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఈ కాలంలో జనాలు ప్రతి 2-3 ఏళ్ళకి ఉద్యోగం మార్చేస్తూ ఉంటారు. పదవులు మారిపోతూ ఉంటాయి, పొజిషన్లు, పోస్టులు మారిపోతూ ఉంటాయి. కానీ ఎప్పుడు మారనటువంటి ఆ పొజిషన్ ఏమిటో తెలుసా? భగవంతుడికి సేవకుడు అన్నటువంటి ఆ పొజిషన్ మాత్రం ఎప్పటికీ మారదు. ఆ పొజిషన్ కాకుండా ఏ పొజిషన్ అయినా కూడా అది అనర్థమే. ఆ అనర్థానికి ఉపశమనం కలిగించేటటువంటి మార్గం సాక్షాత్ భగవద్భక్తి. అధోక్షజుడికి మనం చేసేటటువంటి భక్తే మనల్ని మన నిజమైనటువంటి స్థానంలో నెలకొల్పుతుందన్నమాట. లోకస్య అజనతో విద్వాంస్. కానీ లోకస్య, ఈ లోకులకి, లోకంలో ఉన్నటువంటి ఈ జనులకి తెలియదు ఈ విషయం. అందుకే చక్రే సాత్వత సంహితాం. ఆ వ్యాస మహర్షి సాత్వత సంహిత అయినటువంటి ఈ భాగవతాన్ని రచించాడనమాట. ఈ భాగవతాన్ని సాత్వత సంహిత అని ఎందుకన్నారు? సంహిత అంటే ఒక గ్రంథం. సాత్వత సంహిత అంటే ఎవరైతే గొప్ప గొప్ప భక్తులు ఉంటారో వారికి సంబంధించినటువంటి గ్రంథం, వారికి నిర్దేశింపబడినటువంటి గ్రంథం, వారు చదవవలసినటువంటి, ఆచరించవలసినటువంటి గ్రంథం. మీరు భక్తులు కావాలనుకుంటున్నారా? అప్పుడు ఈ గ్రంథం మీకోసం. అదనమాట. ఈ విషయం వాళ్ళకి తెలీదు. కామన్ వ్యక్తులకు తెలీదు. సాధారణ వ్యక్తులకి అనర్థాలన్నింటికీ ఉపశమనం సాక్షాత్ భక్తి యోగం అన్నమాట తెలీదు. తెలియకపోవడం వల్ల
వాళ్ళు ఆ, వాళ్ళు వ్యాస మహర్షి రాసినటువంటి ఈ భాగవతాన్ని చదివి అప్పుడు తెలుసుకోవాలి. భక్తి యోగం చేస్తే నాకున్నటువంటి అనర్థాలు, భౌతిక క్లేశాలు అవన్నీ తొలగిపోతాయి అదనమాట. సరే, ఇప్పుడు ఆ భాగవతాన్ని శ్రవణం చేస్తే మనకు వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి? యస్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమపూరుషే భక్తిరుత్పద్యతే పుంసః శోకమోహ భయాపహ. తస్యాం వై శ్రూయమాణానాం కృష్ణే పరమపురుషే భక్తిరుత్పద్యతే పుంసః శోకమోహభయాపః. యస్యాం వై మాణాయాం అంటే మనం భాగవతాన్ని శ్రవణం చేస్తే, ఇప్పుడు అన్ని శ్లోకాలకి కనెక్షన్ ఉందండి. ఈ శ్లోకం ఎక్కడితో ఎండ్ అయింది? సాత్వత సంహితంతో ఎండ్ అయింది కదా. ఆ సాత్వత సంహిత అంటే శ్రీమద్ భాగవతం. యస్యాం వై అంటే ఆ శ్రీమద్ భాగవతాన్ని శ్రూయమాణాయాం అంటే ఆ భాగవతాన్ని శ్రవణం చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది? కృష్ణే పరమ పురుషే భక్తిరుత్పద్యతే. మన మనసులో భక్తి పెంపొందుతుందన్నమాట. ఎవరి పట్ల భక్తి? కృష్ణుడు. ఎవరా కృష్ణుడు? పరమ పురుషే. ఎక్కడ చెప్పారు ఈ మాట? 7వ శ్లోకంలో చెప్పారు. అంతేకాకుండా మీకు గుర్తుంటే ఈ మాటని 4వ శ్లోకంలో కూడా చెప్పారండి. ఎవరు ఇక్కడ? అపశ్యత్ పురుషం పూర్ణం. ఇక్కడ పురుషం పూర్ణం అన్న మాట వచ్చింది, కానీ అది కృష్ణుడే అన్న విషయాన్ని ఇక్కడ క్లియర్గా చెప్పాల. అందుకే చాలా మంది ఈ పరం పురుషం అంటే, పురుషం పూర్ణం అంటే ఇంకెవరెవరినో పెట్టొచ్చు అక్కడ. కానీ ఆ పూర్ణ పురుషోత్తముడు ఎవరు? ఒక 2 శ్లోకాలు పక్కన చెప్పారు. కృష్ణే పరమ పురుషే. ఆ పరమ పురుషుడు కృష్ణుడే. ఆ కృష్ణుడి పట్ల మనకి భక్తి పెరుగుతుంది. ఎప్పుడు పెరుగుతుంది? యస్యాం వై శ్రూయమాణాయాం, భాగవతాన్ని శ్రవణం చేస్తే. ఇప్పుడు మనందరం భాగవతాన్ని చర్చించుకుంటున్నాం. మనం భాగవతాన్ని చర్చించుకుంటే మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి? భగవంతుడి పట్ల భక్తి కలుగుతుంది, కృష్ణుడి పట్ల భక్తి కలుగుతుంది. ఈ భాగవతానికి మెయిన్ కథానాయకుడు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. ఆయన సెంట్రల్ పాయింట్ అన్నమాట ఈ భాగవతానికి. ఈ భాగవతాన్ని రచించిందే మనందరికీ కృష్ణ భక్తిని ప్రసాదించడం కోసం. భాగవతాన్ని చదివితే, వింటే మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి? కృష్ణే పరమ పురుషే భక్తిరుత్పద్యతే. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. కృష్ణ భగవానుడు పరమ పురుషుడైనటువంటి శ్రీకృష్ణుడి పట్ల భక్తి పెంపొందించుకోవడానికి భాగవతం. అలా భక్తి పెంపొందించుకుంటే మనకు జరిగేది ఏమిటండి చెప్పండి? దానికి ప్రయోజనం ఏమిటి? అసలు ప్రయోజనమే భక్తి అండి. ప్రయోజనమే కృష్ణుడి పట్ల ప్రేమ. కృష్ణ ప్రేమ అనేది మన జీవిత ధ్యేయం. ప్రేమ పుమార్థో మహాన్ అన్నారు మన శ్రీ చైతన్య మహాప్రభు. 5 విషయాల్ని చాలా నొక్కి వక్కాణించి చెప్పారు. ఏమిటో తెలుసా అది? ఆరాధ్యో భగవాన్ వ్రజేష తనయస్తద్ధామ బృందావనం రమ్యా కాచిదుపాసనా వ్రజవధూ వర్గేణయా కల్పిత శ్రీమద్భాగవతం పురాణమమలం ప్రేమ పుమార్థో మహాన్ శ్రీ చైతన్య మహాప్రభోర్మతమిదం తత్రాదరానాపరః అన్నారు. 1, ఆరాధ్యో భగవాన్ వ్రజేష తనయ. మన ఆరాధ్య భగవంతుడెవరు? వ్రజేషతనయుడు శ్రీకృష్ణుడు, బృందావనంలో ఉన్నటువంటి కృష్ణుడు. తద్ధామ బృందావనం, ఆయన యొక్క పరమధామం, పరమోత్కృష్టమైనటువంటి భగవద్ధామం ఏమిటి? బృందావనం. రమ్య కాచిదుపాసనా వ్రజవధూ వర్గేణ యా కల్పిత. ఆయనకి అత్యంత ఉత్కృష్టమైనటువంటి గొప్ప ఉపాసనని ఎవరు చేశారు? గోపికలు చేశారు. గోపికలు రమ్యా కాచిదుపాసనా వ్రజవధూ. వ్రజవధూ అంటే గోపికలు ఆయనకి అత్యంత గొప్ప ఉపాసన చేశారు. వర్గేణయా కల్పిత శ్రీమద్ భాగవతం పురాణమమలం. అన్ని పురాణాలకి అత్యంత గొప్ప ప్రమాణం ఏమిటి? శ్రీమద్ భాగవతం. 5, ప్రేమ పుమార్థో మహాన్. మనందరి యొక్క జీవిత ధ్యేయం ఏమిటి? మనం సాధించవలసింది ఏమిటి ఈ మానవ జన్మలో? ప్రేమ, కృష్ణుడి పట్ల ప్రేమ. ఆ ప్రేమ మనకి ఎలా కలుగుతుంది? మనకి భక్తి ఉంటే కలుగుతుంది, భాగవతాన్ని శ్రవణం చేస్తే కలుగుతుంది. అందుకే యస్యాం వై శ్రూయమాణాయాం, మనం భాగవతాన్ని వింటే
అప్పుడు కృష్ణుడు, పరమపురుషుడైనటువంటి కృష్ణుడి పట్ల భక్తి పెరుగుతుంది. అప్పుడు దాని యొక్క రిజల్ట్ ఏమిటి? శోక మోహ భయాపహ. మనలో ఉన్నటువంటి ఆ శోకం, మోహం, భయం 3 తొలగిపోతాయి. ఇప్పుడు ఈ మోహం ఎక్కడి నుంచి వచ్చింది చూడండి. ఇంతకు ముందు యయా సమ్మోహితో జీవ, ఈ పదాలన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి. సమ్మోహిత, జీవుడు సమ్మోహనంలో ఉన్నాడండి, అనర్థాల్లో ఉన్నాడండి జీవుడు. ఆ జీవుడి యొక్క కండిషన్ని 5వ శ్లోకంలో చెప్పారు. ఏమిటా కండిషన్స్? 1, సమ్మోహితుడయ్యాడు, అనర్థాల్లో ఉన్నాడు. ఆ అనర్థాలకు నుంచి ఉపశమనం ఎలా కలుగుతుంది? అనర్థోపశమం సాక్షాత్ భక్తి యోగం అధోక్షతి. అనర్థాల నుంచి ఉపశమనం కలగాలంటే భక్తి యోగం చేయాలి. ఇంతకీ ఆ భక్తి ఎలా సంపాదించుకుంటాం మనం? భాగవతాన్ని వింటే. అప్పుడేం జరుగుతుంది? మోహం తొలగిపోతుంది, భయం తొలగిపోతుంది, శోకం తొలగిపోతుంది. అర్థమైంది కదా? ఈ 4 చాలా ఇంపార్టెంట్ శ్లోకాలండి. ఈ 4 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు. మొదటి శ్లోకం, 4వ శ్లోకంలో ఏం చెప్పుకున్నాం మనం? మన వ్యాస మహర్షి భక్తి భావంతో సరస్వతి నదీ తీరాన కూర్చొని ధ్యానం చేశాడు. ఆయన ధ్యానంలో ఆయనకి ఎవరెవరు కనిపించారు? కృష్ణుడు కనిపించాడు. కృష్ణుడు వెనకాలే మాయ కనిపించింది. ఆ తర్వాత జీవుడు కనిపించాడు. జీవుడి పరిస్థితి ఎలా ఉంది? మాయ చేత సమ్మోహితుడయ్యాడు, త్రిగుణాల చేత ప్రభావితుడయ్యాడు, అనర్థాల్లో ఇరుక్కుపోయాడు. ఆ విషయాన్ని మొదటి 2 శ్లోకాలు తెలుసుకున్నాం. ఆ అనర్థాల నుంచి జీవుడికి ఉపశమనం ఎలా కలిగిస్తారు? భక్తి యోగంలో నియోగిస్తే అప్పుడు జీవుడు ఆ అనర్థాల నుంచి బయటపడతాడు. ఇంతకీ భక్తి భావాలు ఎలా కలుగుతాయి మనిషిలో? సాత్వత సంహిత, మన వ్యాసుడు రాసినటువంటి ఆ సాత్వత సంహిత అయినటువంటి శ్రీమద్ భాగవతాన్ని వినాలి, శ్రవణం చెయ్యాలి. అప్పుడు కృష్ణుడు, పరమపురుషుడైనటువంటి కృష్ణుడి పట్ల భక్తి కలుగుతుంది. అప్పుడు శోకం, మోహం, భయం అన్నీ తొలగిపోతాయి. అర్థమైంది కదా? చాలా ఇంపార్టెంట్ శ్లోకాలండి ఇవన్నీ. ఇప్పటికి 7 శ్లోకాలు చెప్పుకున్నాము. 8వ శ్లోకం. 8వ శ్లోకంలో సౌనక ఋషి ఏమంటారంటే, సంహితాం భాగవతీం కృత్వా అనుక్రమ్య చాత్మజం సుఖమధ్యాపయామాస నివృత్తి నిరతం ముని. సౌనక ఋషికి ఒక చిన్న ప్రశ్న కలిగిందనమాట. అంతే కదా, ఆ ప్రశ్న 9వ శ్లోకంలో ఉంటుంది. ఇప్పుడు 8వ శ్లోకంలో ఏం చెప్పారంటే, ఆ సంహితని చక్కగా రచించినటువంటి ఆ భాగవతం అనేటటువంటి ఆ సంహితని మన వ్యాసదేవుడు సుఖ మహర్షికి బోధించాడు అనమాట. రాసిన తర్వాత ఆ రాసినటువంటి ఆ గ్రంథాన్ని సుఖ మహర్షికి చక్కగా బోధించాడు ఆయన. ఎందుకు బోధించాడు అన్నటువంటిది నెక్స్ట్ ప్రశ్న. మన సౌనకాది ఋషులకి, ముఖ్యంగా సౌనక ఋషికి ప్రశ్న వస్తుంది. సవై నివృత్తి నిరతః సర్వత్రోపేక్షో ముని తస్య వా బృహతీమేతాం ఆత్మా రామః సమభ్యసత్. సుఖ మహర్షి పుట్టుకతోనే ముక్త పురుషుడు, ఆత్మారాముడు. ఆత్మారాముడు అంటే ఏమిటో తెలుసా? స్వయం సంతృప్తిని పొందేవాడు. తాను తృప్తి పొందడం కోసం ఎవరి మీద ఆధారపడనటువంటి వారిని ఆత్మారాములు అంటారు. భగవంతుణ్ణి ఆత్మారాముడు అంటారు, భక్తుణ్ణి కూడా ఆత్మారాముడు అంటాడు. ఆత్మారాము అంటే వారికి ఎవరు అక్కర్లేదు. వారికి ఆకలి తీర్చుకోవాలన్నా, దప్పిక తీర్చుకోవాలన్నా, లేదంటే ఇంకేం కావాలన్నా ఎవరి మీద ఆధారపడరు వాళ్ళు. ఎందుకంటే వారికి అటువంటి కోరికలు లేవు కాబట్టి. మనకి కోరిక ఉంటే ఆ కోరిక తీర్చుకోవడం కోసం ఎవరి మీదైనా ఆధారపడాలి. కానీ కోరికలే లేని వాళ్ళకి, భౌతిక కోరికలు అసలే లేని వాళ్ళకి ఎవరి మీద భౌతికంగా ఆధారపడేటటువంటి అవసరం లేదండి. అందుకే అటువంటి ఆత్మారాముడు, ముక్త పురుషుడు, మహాజ్ఞాని అయినటువంటి ఈ సుఖదేవ గోస్వామి వ్యాస మహర్షి దగ్గర భాగవతాన్ని ఎలా నేర్చుకున్నాడు చెప్పండి? అసలు అవసరమా? సుఖదేవ గోస్వామికి వ్యాసుడు క్లాసులో కూర్చుని భాగవతం వింటాం అవసరమా చెప్పండి అన్న క్వశ్చన్ కలిగింది అనమాట. అసలు పుట్టగానే మనం చెప్పుకున్నాం, 2-3 వారాల క్రితం చెప్పుకున్నాం. పుట్టగానే సుఖదేవ గోస్వామి తల్లి కడుపులోంచి అలా బయటికి రాగానే పరిగెత్తుతూ వెళ్ళిపోతున్నాడు. సర్వసంగ పరిత్యాగి. పుట్టిన వెంటనే సన్యాసం తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? పుట్టిన వెంటనే తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళవలేదు. ఇంకా పెళ్లి సంగతి ఎక్కడ పెట్టండి, ఉపనయనం అవ్వలేదు. ఏం చేయాలి? జన్మ సంస్కారాలు ఏమీ జరగలేదు అక్కడ.
అన్ని వదిలిపెట్టేశాడు. అంతా వదిలిపెట్టేసి అలా అడవిలోకి వెళ్ళిపోతున్నాడు. బట్టలు కూడా లేవు, ఇంకా చెప్పాలంటే అప్పుడే పుట్టాడు. సర్వ సంఘ పరిత్యాగి, సర్వ వస్త్ర పరిత్యాగి, సర్వ బంధు పరిత్యాగి, అంత ముక్త పురుషుడు, వైరాగ్య పురుషుడు, ఆత్మారాముడు అయినటువంటి సుఖదేవ గోస్వామికి వ్యాసుడి యొక్క క్లాసులో కూర్చుని భాగవతం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఏముంది చెప్పండి అని క్వశ్చన్ అనమాట. ఆ విషయాన్ని మనం సూత గోస్వామి ద్వారా తర్వాత శ్లోకంలో తెలుసుకుంటాం. ఏమిటా శ్లోకం? చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఆత్మారామశ్చ మునయో నిర్గ్రంథ అప్యురుక్రమే కుర్వంత్యహైతు కిం భక్తిం ఠం భూతగుణో హరిః. ఆత్మారామశ్చ మునయో చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి. మీరు చైతన్య చరితామృతం చదివితే ఈ శ్లోకానికి 61 అర్థాలని చెప్పాడు మన చైతన్య మహాప్రభు. 61 రకాలుగా ఈ శ్లోకాన్ని వివరించారనమాట. మనం ఒక రకం చెప్పుకుందాం ఇప్పుడు అని చెప్పుకునే సమయం మనకి లేదు. ఆత్మారామశ్చ, ఆత్మారాములు అంటే ఎవరండి? ఎవరైతే వారి యొక్క తృప్తి కోసం, వారి యొక్క ఆనందం కోసం ఎవరి మీద ఆధారపడరో వారిని ఆత్మారాములు అంటారు. అది ఇంతకుముందే చెప్పుకున్నాం. మునయు, మునులంటే ఎవరు చెప్పండి? వారి మనసు చాలా గొప్పగా ఉంటుంది, వారి యొక్క మనోభావాలు ఎంతో ఉన్నతంగా ఉంటాయి, మంచి ఆలోచన పరులు వాళ్ళు, అటువంటి వారిని మునులు అంటారు. నిర్గ్రంథ అంటే చాలా చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఒక మీనింగ్ ఏమిటంటే వారికి ఏ గ్రంథంతోనూ పని లేదు. నిర్గ్రంథ అంటే మృగారి లాంటి వేటగాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి ఎటువంటి గ్రంథాలతో పని లేదు. ఆధ్యాత్మిక గ్రంథాలతో, శాస్త్రాలతో, స్మృతులతో ఏం పని లేదు వాళ్ళకి. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారన్నమాట. అంటే వ్యక్తులు ఆత్మారాములైన, మునులైన, నిర్గ్రంథులైన వాళ్ళందరూ ఉరుక్రముడికి, అహైతుకి భక్తి చేస్తారండి. అపి ఉరుక్రమే కుర్వంతి అహైతుకి భక్తిం అన్నారు. ఉరుక్రముడు అంటే ఎవరు? శ్రీకృష్ణుడు. కుర్వంతి అంటే చేయడం. అహైతుకీం భక్తిం అంటే ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంగా భక్తిని చేయడం, అంటే భగవంతుడికి భక్తియుత సేవను చేయడం అన్నమాట. అది అహైతుకి భక్తి అంటే. అంటే వ్యక్తి ఆత్మారాముడైన, మునైన, నిర్గ్రంథ అయిన భక్తిని చేస్తారు. ఎందుకు చేస్తారు? కృష్ణుడికి ఎందుకు అలా భక్తియుత సేవ చేస్తారు? ఎందుకంటే ఇత్తం భూతగుణో హరిహి, ఆ హరి యొక్క గుణాలు ఎంతో గొప్ప గుణాలు, ఎంతో అందమైనటువంటి వాడు ఆయన. ఆయన యొక్క నామం గొప్పది, రూపం గొప్పది, పేర్లు గొప్పవి, తర్వాత ఆయన యొక్క లీలలన్నీ గొప్పవి, గుణగణాలన్నీ గొప్పవి. నామ రూప గుణ లీలలకి వారు పూర్తిగా ఆకర్షితులైపోయి భగవంతుడికి భక్తియుత సేవ చేస్తారండి. అది భక్తులు చేసేటటువంటి పని. ఆ విధంగా సుఖదేవ గోస్వామి ఎంత ఆత్మారాముడైనా కూడా కృష్ణుడి గురించినటువంటి 2-3 శ్లోకాలు విని, భాగవతంలోని శ్లోకాలు విని పూర్తిగా కృష్ణుడికి ఆకర్షితుడైపోయి వచ్చి తండ్రి దగ్గర భాగవతం మొత్తాన్ని నేర్చుకున్నాడండి. అవునా? తర్వాత 11వ శ్లోకం. హరేర్గుణ క్షిప్తమతి భగవాన్ బాదరాయణి అధ్యగాన్ మహదాఖ్యానం నిత్యం విష్ణు జనప్రియ. హరేర్గుణ ఆక్షిప్తమతి, ఆ సుఖదేవ గోస్వామి యొక్క మతి అంటే ఆయన యొక్క మనసు హరి యొక్క గుణాల్లో పూర్తిగా ఆక్షిప్త అంటే నిక్షిప్తం అయిపోయింది. శ్రీమద్ భాగవతాన్ని ఎంతో శ్రద్ధతో, భక్తితో తన తండ్రి, తన గురువు అయినటువంటి వ్యాస మహర్షి నుంచి శ్రవణం చేయడం ద్వారా సుఖదేవ గోస్వామి యొక్క మనసు పూర్తిగా హరి మీద లగ్నం అయిపోయిందండి. హరేర్గుణాక్షిప్తమతి భగవాన్ బాదరాయణి. భగవాన్ బాదరాయణి అంటే మన సుఖదేవ గోస్వామి. అధ్యగాన్ మహదాఖ్యానం, ఈ మహదాఖ్యానాన్ని, ఈ గొప్ప ఆఖ్యానమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని అధ్యయనం చేశాడు మన సుఖ మహర్షి. చక్కగా అధ్యయనం చేశాడు. అలా చేయడం వల్ల ఏం జరిగింది?
నిత్యం విష్ణు జనప్రియ. విష్ణుజన అంటే ఆ విష్ణువు యొక్క భక్తులు. విష్ణు జనప్రియ అంటే సుఖదేవ గోస్వామి విష్ణుజనులందరికీ ప్రియుడైపోయాడు. అంతేకాదు విష్ణు జనులందరూ ఆయనకి ప్రీతములయ్యారనమాట. మనం భక్తులతో మంచి ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్స్, సంబంధ బాంధవ్యాలు ఎలా కొనసాగించుకోవాలని ఎవరికైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం ఇక్కడ ఉందండి. మనం భక్తులతో ఎలా స్నేహపూర్వకంగా ఉండగలం, ఎంతో ప్రేమ, అనురాగం, ఆప్యాయతలతో ఎలా ఉండగలం? భాగవతాన్ని వినాలి, భాగవతాన్ని శ్రవణం చెయ్యాలి. మనందరం భాగవతాన్ని ఎంతో ప్రేమతో, శ్రద్ధతో శ్రవణం చేసి భగవంతుడి యొక్క గుణగణాల పట్ల ఆకర్షణను పెంచుకుంటే అప్పుడు భగవంతుడి యొక్క భక్తులతో మనకున్నటువంటి ఆ సంబంధ బాంధవ్యాలు, స్నేహం, ఆప్యాయత వాటంతా అవే పెరిగిపోతాయండి. అర్థమైంది కదా? నా మాట వినిపిస్తుందా మీ అందరికీ క్లియర్గా? అంటే మనం ఇతర భక్తులతో మంచి సంబంధం, బాంధవ్యం, స్నేహం చక్కగా ఉండాలంటే మనకి భగవంతుడి పట్ల భక్తి ఉండాలి. భగవంతుడి పట్ల భక్తి ఉంటే ఆ భగవంతుడి యొక్క భక్తులైనటువంటి చాలామంది వ్యక్తుల్ని మనం చక్కగా గౌరవంతో, మర్యాదతో, ప్రేమతో, ఆప్యాయతతో మనం ట్రీట్ చేస్తాం. భగవంతుడి పట్ల భక్తి ఉంటే ఆయన భక్తుల్ని ఎందుకు ద్వేషిస్తాం చెప్పండి? ఎవరైతే భగవంతుడినే ప్రేమించి ఆయన భక్తుల్ని ద్వేషిస్తారో వాళ్ళు నిజంగా భక్తులు కాదండి. ఇంకా చెప్పాలంటే శ్రీకృష్ణుడు స్వయంగా ఏమంటాడంటే, నా భక్తులు కారండి, నా భక్తులకు భక్తులే నా నిజమైనటువంటి భక్తులు అంటారు. అవునా? మనం భగవంతుడితో సంబంధం పెట్టుకోవాలంటే భక్తుల ద్వారానే పెట్టుకుంటాం. మనకి భగవంతుడితో ఉన్నటువంటి ఆ బాంధవ్యం, ఆ సంబంధం దృఢంగా అవ్వాలి అంటే భక్తుల పాత్ర చాలా ఉంది. ఉత్తమమైనటువంటి నిస్వార్థ భక్తి చేసేటటువంటి ఆ భక్తుల ద్వారానే మనం భగవంతుడిని చేరుకోగలుగుతాం. భక్తులు లేకుండా భగవంతుడిని చేరుకోలేమండి. అలా విష్ణుజనులు, భక్తులు వారికి ప్రియులుగా ఉండాలంటే, వారికి ఎంతో డియర్గా ఉండాలంటే మనం ఏం చేయాలి? అధ్యగాన్ మహదాఖ్యానం, భాగవతాన్ని పఠించాలి, భాగవతాన్ని చక్కగా శ్రవణం చేయాలి. అలా చేసి హరేర్ గుణ ఆక్షిప్తమతి, ఆ హరి యొక్క గుణాలలో మన యొక్క మతిని పూర్తిగా లగ్నం చేయాలండి. అది సంగతి. 11 శ్లోకాలు ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నాం? 4వ అధ్యాయంలో శౌనకాది ఋషులు సూత గోస్వామిని 3 ప్రశ్నలు అడిగారు. అందులో మొదటి ప్రశ్న ఏమిటంటే, వ్యాసుడు ఎవరి ప్రేరణ వల్ల, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు భాగవతాన్ని రచించాడు అన్నది మొదటి ప్రశ్న కదా. ఆ ప్రశ్నకి 3 అధ్యాయాల్లో మనకు సమాధానం తెలిసిపోయింది. 4వ అధ్యాయం మధ్యలో ప్రారంభమైంది సమాధానం. ఇప్పటికి 7వ అధ్యాయం 11వ శ్లోకం వరకు దాని ఆన్సరే చెప్తున్నారు అనమాట. ఇక రెండవ ప్రశ్న ఏమిటి? రెండవ ప్రశ్న పరీక్షిత్ మహారాజు గురించి. పరీక్షిత్ మహారాజు యొక్క జనన వృత్తాంతం ఏమిటి? ఆయన రాజ్యాన్ని ఎందుకు త్యాగం చేశాడు? ఆయన రాజ్యభారం వహిస్తున్నప్పుడు ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు ఏమిటి? ఆయన ఎలా మరణించాడు? ఇంతే కదా. జననము, పాలనము, వైరాగ్యము, మరణము, ఈ 4గింటి గురించి, బర్త్, యాక్టివిటీస్, రెనౌన్సియేషన్ అండ్ డెత్, ఈ 4గింటి గురించి అడిగారనమాట. ఇప్పుడు సూత గోస్వామి ఆ పరీక్షిత్ మహారాజు యొక్క జనన వృత్తాంతాన్ని చెప్పబోతున్నాడు. పరీక్షిత్ యొక్క జననం ముందు కొన్ని సంఘటనలు జరిగాయండి. ఏమిటా సంఘటనలు? పరీక్షిత్ యొక్క అన్నలు, పరీక్షిత్ అన్నలేనా? అన్నలు కాదు, బాబాయిలు, పెదనాళ్ళు ఎలా అనుకోవచ్చు అనుకుంటా. ఇప్పుడు పరీక్షిత్ యొక్క తండ్రి ఎవరు? అభిమన్యుడు. అభిమన్యుడు యుద్ధంలోనే మరణించాడు. ఆ అభిమన్యుడికి సోదరులు ఎవరు? ద్రౌపది యొక్క 5గురు కుమారులు. ఆ కుమారులు చనిపోయారు. అంటే పరీక్షిత్ యొక్క ఆ పై ఒక ముందు తరం, ఆ తరం మొత్తం నాశనం అయిపోయింది అనమాట. ఎవరు? కౌరవుల వల్లే. ఆ వృత్తాంతాన్ని చెప్పి అప్పుడు ఈ తరానికి వస్తున్నాడు అనమాట. ఆ వృత్తాంతం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. 8 కాదు, 12వ శ్లోకం నుంచి. ఇది సింపుల్ స్టోరీ లైన్. ఇందులో అందరికీ తెలిసినటువంటి స్టోరీ కూడా ఇది. పరీక్షిత్ మహారాజు యొక్క జనన వృత్తాంతం.
ఒకసారి కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తరువాత ఏం జరిగిందంటే అశ్వత్థామ తన యొక్క మిత్రుడు, సన్నిహితుడు, హితుడు అయినటువంటి దుర్యోధనుణ్ణి తృప్తిపరచడం కోసం ఏం చేశాడంటే పాండవుల యొక్క గుడారానికి వచ్చి నిద్రపోతున్నటువంటి 5 పాండవుల యొక్క కుమారులు, ద్రౌపది యొక్క సంతానం, వారందరినీ చంపేశాడంటే. నిద్రపోతున్నటువంటి పసిబిడ్డల్ని చంపేశాడు. వాళ్ళు అంతా బాగా పెరిగినటువంటి వాళ్ళు కాదు, యుక్త వయసులో ఉంటారు, మేబీ టీనేజ్లో ఉంటారు వాళ్ళు, చాలా యంగ్ అనమాట. అటువంటి వారిని ఈ అశ్వత్థాముడు హత్య చేశాడండి. ఈ విషయం ద్రౌపదికి తెలిసింది. అప్పుడు ద్రౌపదిని ఓదార్చడం కోసం మన అర్జునుడు ముందుకు వచ్చి ఏమన్నాడంటే, ద్రౌపది చాలా రోధిస్తుంది. అప్పుడు అర్జునుడు వచ్చి ఏమన్నాడంటే, ద్రౌపది, ఎవరైతే నీ కుమారుల్ని చంపారో వారిని నేను చంపి వారి శిరశ్ఛేదం చేసి నేను నీకు ఆ శిరస్సుని బహూకరిస్తాను. ఆ శిరస్సు మీద నిలబడి నువ్వు స్నానం చేయి అన్నాడు. అంటే క్షత్రియులు అప్పుడప్పుడు ఇటువంటి ప్రతిజ్ఞలు చేస్తూ ఉంటారులేండి. ద్రౌపది ఏడుస్తుంది. ఒక బిడ్డ చనిపోతే తల్లి బాధ వర్ణనాతీతం. అని 5 బిడ్డలు ఒక్కసారిగా చనిపోయారు. ఆ ద్రౌపది మహాపతివ్రత ఎంత బాధపడి ఉంటుంది. ఆ బాధను చూడలేక అర్జునుడు ఏమన్నాడంటే, ఆవిడ్ని ఓదార్చడం కోసం, ఊరట కలిగించడం కోసం, ఆ అశ్వత్థామని నేను వెంటనే వధించి ఆ అశ్వత్థామ యొక్క తలని తీసుకొచ్చి నీ దగ్గర పెడతాను, నువ్వు ఆ తల మీద నిలబడి స్నానం చెయ్యి అన్నాడు అనమాట. అలా ప్రతిజ్ఞ చేసి ఇక అశ్వత్థామని వెతకడం కోసం వెళ్ళాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన యొక్క రథాన్ని తీసుకుని అక్కడికి వచ్చాడనమాట. కృష్ణుడు రథసారథి. కురుక్షేత్ర సంగ్రామం అయిపోయిందండి. కురుక్షేత్ర సంగ్రామంలో ఆ 18 రోజులు కృష్ణుడు అర్జునుడికి రథసారథ్యం వహించాడు. కానీ సంగ్రామం అయిపోయిన తర్వాత కూడా ఇంకా కొన్ని విషయాలు జరుగుతున్నాయి. దానికి అప్పుడు కూడా కృష్ణుడు ఒక రథసారథిగానే వ్యవహరిస్తున్నాడు అనమాట. ఇక్కడ మనం గమనించవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మొట్టమొదటిసారిగా కృష్ణుడి గురించి ప్రస్తావిస్తున్నారండి భాగవతంలో. గమనించారా? ఇప్పటి వరకు కృష్ణుడి యొక్క ఏ లీలైనా చర్చించారా? ఇప్పటి వరకు ఏం లేదు కదా. వ్యాసుడి గురించి చెప్పుకున్నాం మనం, సుఖదేవ గోస్వామి గురించి చెప్పుకున్నాం మనం, నారద మహర్షి గురించి చెప్పుకున్నాం, సూత గోస్వామి గురించి, శౌనకాది ఋషుల గురించి చెప్పుకున్నాం. ఇప్పటి వరకు కృష్ణుడి గురించి చెప్పుకోలేదు కదా. ఒక మాట చెప్పుకున్నాం, కృష్ణస్థ భగవాన్ స్వయం, అదొక మాట. కృష్ణుడికి భక్తి చేయాలి అని ఆయన యొక్క గొప్పతనం చెప్పుకున్నాం. ఆయనకి భక్తి చేయడమే మన యొక్క జీవిత పరమార్థం చెప్పుకున్నాం. కానీ ఆయన యొక్క లీలలు ఇప్పటి వరకు చర్చించుకోలేదు మనం. మొట్టమొదటిసారిగా కృష్ణుడు రంగ ప్రవేశం చేస్తున్నాడు. ఇప్పటి వరకు నెరేటర్ చెప్తున్నాడు అనమాట కృష్ణుడు ఏమిటని. కానీ కృష్ణుడు క్యారెక్టర్ మొట్టమొదటిసారిగా వస్తుంది అక్కడ. జనరల్గా మీరు ఏ సినిమాలు ఎవరు ఇంతకుముందు చూసారేమో, ఇప్పుడు చూడట్లేదు నాకు తెలుసు. కానీ ఇంతకుముందు చూసిన అనుభవం ఎవరికైనా ఉంటే, ఎప్పుడైతే సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సీన్ వస్తుందో దాని డైరెక్టర్లు చాలా పెద్ద ఎత్తున తీస్తారనమాట. పెద్ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రావాలి, లేదంటే ఫైట్ చేయాలి, లేదంటే పాట రావాలి, పెద్ద ఇంట్రడక్షన్ సాంగ్ రావాలి, హీరో నలుగురు తంతే వాళ్ళందరూ వాళ్ళు గాల్లో ఎగిరిపోవాలి. అలా ఉంటుంది అనమాట హీరో ఇంట్రడక్షన్ సీన్. కానీ భాగవతంలో మొట్టమొదటిసారిగా హీరో కృష్ణుడు అలా ప్రత్యక్షం వస్తుంటే ఆయన ఎలా ఇంట్రడ్యూస్ చేశారు తెలుసా? రథసారథిగా ఇంట్రడ్యూస్ చేశారు. అది కృష్ణుడికి ఇష్టమైనటువంటి పని. ఇది రథసారథ్యం కాదు, భక్తులకు సేవ చేయడం, భక్తుల్ని సంరక్షించడం. అది కృష్ణుడికి అత్యంత ముఖ్యమైనటువంటి పని అనమాట. సృష్టి చేయడం, మొత్తం ఈ సకల చరాచర జీవరాశుల్ని పరిపాలించడం, సృష్టించడం, దుష్టుల్ని శిక్షించడం, ధర్మాన్ని రక్షించడం, అన్నీ ఓకే చేస్తూ ఉంటాడు కృష్ణుడు. చేయాలి కాబట్టి చేస్తూ ఉంటాడు. కానీ ఆయనకి అత్యంత ఇష్టమైనటువంటి పని ఏమిటంటే తన భక్తుల్ని రక్షించడం, వారిని సేవించడం. అందుకే కృష్ణుడు యొక్క మొట్టమొదటి ఇంట్రడక్షన్ సీన్లోనే ఆయన ఒక డ్రైవర్గా చూపించారనమాట. కృష్ణుడు అంటే మెయిన్ సీన్లో, ఇక్కడ ఈ సీన్లో మెయిన్ ఎవరు? ఇక్కడ ద్రౌపది ఏడుస్తుంది. హీరో ఎవరు? అర్జునుడు ఓదారుస్తున్నాడు. ప్రతిజ్ఞ ఎవరు చేశారు? అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. కృష్ణుడు ఏం చేస్తున్నాడు? డ్రైవింగ్ జాబ్ చేస్తున్నాడు అనమాట. అది అలా ప్రారంభమైంది కృష్ణుడి యొక్క ఇంట్రడక్షన్ సీన్. కృష్ణుడు వచ్చాడు,
తన యొక్క రథాన్ని తీసుకొని వచ్చాడు. అర్జునుడు అలా రథాన్ని అధిరోహించాడు. 17వ శ్లోకంలో చెప్తున్నారు. కృష్ణుడు రథసారథ్యం చేస్తుంటే అర్జునుడు ఈ అశ్వత్థామని తరుముతున్నాడు. అశ్వత్థామకి అర్థమైపోయింది, కృష్ణార్జునుడు వస్తున్నారు నన్ను తరమడం కోసం, నన్ను చంపడం కోసం. శరవేగంగా వస్తుంది వారి యొక్క గొప్ప రథం. వారి కాంబినేషన్ ఎంత డేంజరస్ మన అశ్వత్థామకు ముందే తెలుసు. ఎందుకంటే చూశాడు కదా, 18 రోజులు చూశాడు. కృష్ణార్జునుల రథం మీద ఉంటే భీష్ముడు కూడా ఏం చేయలేకపోయాడు, ద్రోణుడు ఏం చేయలేకపోయాడు. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువ నీతిర్మతిర్మమ. ఎక్కడైతే యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే ధనుర్ధారి గాంధీవధారి అయినటువంటి అర్జునుడు ఉంటాడు, అక్కడ తత్ర శ్రీర్ విజయో భూతి ధ్రువ నీతిర్మతిర్మమ. అక్కడే నీతి ఉంటుంది, అక్కడే విజయం ఉంటుంది, అక్కడే అందం ఉంటుంది, అక్కడే ఐశ్వర్యం ఉంటుంది. అంతా అక్కడే ఉంటాయన్నమాట. అది కృష్ణార్జునుల యొక్క గొప్పతనం. చాలా మంది అంటూ ఉంటారండి, కృష్ణార్జునుల యొక్క ఫోటో మనం ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో యుద్ధం జరుగుతుందని. నేను చిన్నప్పుడు విన్నాను ఈ మాట. ఇంట్లోకి కృష్ణార్జునుల ఫోటో పెట్టారు, ఎవరో పెద్ద ఆవిడ అంటుంది, కృష్ణార్జునుల ఫోటో పెట్టారా, అది ఇంటి ఎదురుగా పెట్టారా, యుద్ధం అవుతుంది, తప్పకుండా యుద్ధం అవుతుంది. కృష్ణార్జునుల ఫోటో లేని వాళ్ళ ఇళ్లలో యుద్ధం జరగదా? యుద్ధం జరుగుతుంది. యుద్ధం ఎందుకు జరుగుతుంది? కృష్ణార్జునుల ఫోటో వల్ల జరగదు, లోపల అహంకారం ఉంటే జరుగుతుందండి. మనలో అహంకారం ఉంటే అప్పుడు జరుగుతుంది. కానీ భగవద్గీతలో చెప్పింది ఏమిటి? యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయో భూతి ధ్రువ నీతిర్మతిర్మమ. ఎక్కడైతే కృష్ణార్జునులు ఉంటారో అక్కడ నీతి ఉంటుందండి, అక్కడ జయం ఉంటుంది, అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. అలానే ఐశ్వర్యం కోసం పెట్టుకోకండి కృష్ణార్జునుల యొక్క ఫోటో. అది కాదు నేను చెప్పేటటువంటి ఇది తాత్పర్యం. నీతి కోసం పెట్టుకోండి. విషయం ఏమిటంటే, కృష్ణార్జునులు భగవంతుడు భక్తుడు కలిసి మీ ఇంట్లో ఉంటున్నట్టు. వాళ్ళిద్దరు ఫోటో మీ దగ్గర ఉంటే, భగవద్గీత మీ దగ్గర ఉంటే, ఎక్కడైతే వాళ్ళిద్దరూ ఉంటారో ఎప్పుడూ జయమే, పరాజయం లేదు, భక్తికి పరాజయం లేదు. ఇప్పుడు మన కృష్ణుడు అలా రథసారథ్యం చేస్తూ అర్జునుడితో పాటుగా అశ్వత్థామని తరుముతూ ఉన్నప్పుడు అశ్వత్థామకు భయం వేసింది. తను తన యొక్క రథంలో ఆ గుర్రాలని అధిరోహించి అలా పారిపోతున్నాడు అనమాట. కాస్త అలా పారిపోయిన తర్వాత వీళ్ళు ఇంకా చాలా దగ్గరకు వచ్చేస్తున్నారు. అప్పుడు అశ్వత్థామకి చాలా భయం వేసింది, ప్రాణభయం కలిగింది. ఆ పరిస్థితిలో గుర్రాలు అలిసిపోయాయి. గుర్రాలు ఎంతకంటే పరిగెత్తి చెప్పండి, వాటికి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా. అప్పుడు అలిసిపోయినటువంటి, భయపడుతున్నటువంటి, ప్రాణ భయంతో పూర్తిగా కకావికలమైపోతున్నటువంటి ఈ అశ్వత్థామ ఏం చేశాడంటే బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడండి. బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టడం అనేది సాధారణ విషయం కాదు. బ్రహ్మాస్త్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగించకూడదండి. ఎప్పుడో ఒకసారి అత్యవసర పరిస్థితుల్లోనే. కానీ తన ప్రాణాన్ని, ఒక ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడు, తన ఒక్క ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం. పైగా దాన్ని ఉపసంహరించే శక్తి కూడా లేదు. కొన్ని అస్త్రాలు ఉంటాయి, ఒకసారి మీరు విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఉపసంహరించుకోవచ్చు కూడా. వెపన్స్ ఇవి 2 రకాలు, అస్త్రాలు, శస్త్రాలు. శస్త్రం అంటే మనిషి యొక్క శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట. గద, ఈటె ఇవన్నీ ఉంటాయి చూడండి. ఇవన్నీ ఎవరైతే ఆ యోధుడు ఉంటాడో ఆ యోధుడి యొక్క బలం మీద ఆధారపడి ఉంటుందన్నమాట ఈ అస్త్రాలన్నీ. ఇప్పుడు ఈటని ఎలా విసరాలన్నా, లేదంటే గదతో యుద్ధం చేయాలన్నా ఆ వ్యక్తికి బలం ఉండాలి. ఎంతో మహాబలాఢ్యులు ఉంటారు చూడండి, వాళ్ళు ఆ పని చేయగలరు. కానీ అస్త్రం అంటే అది కేవలం శారీరక బలం మీద ఆధారపడి ఉండదు, దానికి స్కిల్ కూడా కావాలి, మంత్రశక్తి కావాలి. వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక అస్త్రం తీసుకుంటారు, ఒక చిన్న బాణం తీసుకుంటారు, దాన్ని మంత్రం ఉచ్చరిస్తారు, దాన్ని ప్రయోగిస్తారు. అది వారుణాస్త్రం కావచ్చు, బ్రహ్మాస్త్రం కావచ్చు, ఆగ్నేయాస్త్రం కావచ్చు, వాయువ్యాస్త్రం కావచ్చు. ఏదో చిన్నప్పుడు సినిమాలు చూపిస్తారు చూడండి, అలా అలా బాణం విసిరితే ఎక్కడి నుంచి ఏదో
వస్తాయి. కాకరపువ్వొత్తులు వచ్చినట్టు అనమాట. ఒక చిన్న స్పార్క్స్ వస్తా ఉంటాయి. అది ఆగ్నేయాస్త్రం. లేదంటే అలా గాలొస్తూ ఉంటుంది. వాయువ్యాస్త్రం. నీళ్లొస్తూ ఉంటాయి. అది వారుణాస్త్రం. అలా అనమాట. అంటే ఒక అస్త్రమే. కానీ దాన్ని మంత్రిస్తే మంత్రశక్తి వల్ల ఆ అస్త్రం మహావిధ్వంసాన్ని క్రియేట్ చేయొచ్చనమాట. ఒక అస్త్రం. కానీ గద అలాంటిది కాదనమాట. సరే. విషయం ఏమిటంటే బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడు అశ్వత్థామ. దాన్ని ఉపసంహరించుకునే శక్తి కూడా లేదు. అలా బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టగానే మొత్తం ఆ వాతావరణం అంతా పూర్తిగా భయంకరంగా మారిపోయిందండి. హ్మ్. చాలా తేజస్సు. అన్ని చుట్టుపక్కల తేజస్సు అలముకుంది. అప్పుడు అర్జునుడికి ఏం చేయాలో పాలుపోలేదు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడు అన్న విషయాన్ని అర్జునుడు గ్రహించలేకపోయాడు. అంటే యోధుడే, కానీ ఆ బ్రహ్మాస్త్రం యొక్క పవర్ అలాంటిదనమాట. ఇక దాన్ని ఆయన తెలుసుకోలేకపోయాడు. అప్పుడు ఆ సందిగ్ధావస్థలో అర్జునుడు ఏం చేశాడు? కృష్ణుడి యొక్క శరణ పొందాడు. ఎప్పుడైతే సందిగ్ధంలో ఉంటారో భక్తులు కృష్ణుడి యొక్క శరణ పొందుతారు. భాగవతంలో కూడా ఇలాగే జరిగింది. భగవద్గీతలో కూడా ఇలాగే జరిగింది. భగవద్గీత ప్రారంభంలో ఏమన్నాడు అర్జునుడు? కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యః శ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం. ధర్మ సమ్మూఢచేతా, నా ధర్మాన్ని నేను ఎలా నిర్వర్తించాలో నాకు తెలియట్లేదు. సమ్మూఢచేతా, కన్ఫ్యూజన్లో ఉన్నాను, సందిగ్ధంలో ఉన్నాను. కాబట్టి కృష్ణ, నువ్వే నన్ను కాపాడాలి. నువ్వు గురువుగా మారు. నా నా యొక్క బావవి నువ్వు, నా యొక్క స్నేహితుడివి నువ్వు, తర్వాత నా డ్రైవర్ అయ్యావు నువ్వు, నా సారథవయ్యావు, ఇప్పుడు నా గురువవు. ఏమైనా చేయగలడు కృష్ణుడు. సారథ్య పారిషద సేవన సఖ్య దౌత్య వీరాసనానుగమన స్తవన ప్రణామాన్ స్నిగ్ధేషు పాండుషు జగత్ ప్రణతిం చ విష్ణోర్ భక్తిం కరోతి నృపతిశ్చరణారవింది. కృష్ణుడు సారథిగా వ్యవహరించాడు. పారిషద మన రాజసూయ యజ్ఞంలో అగ్రపూజను స్వీకరించాడు. సఖ్య స్నేహం చేశాడు. దౌత్య అంటే ఒక మెసెంజర్, ఒక దూతలా పనిచేశాడు అనమాట. అలా కృష్ణుడు తన భక్తుల్ని సేవించడం కోసం, పాండవుల్ని సేవించడం కోసం ఏమైనా చేస్తాడు. ఇప్పుడు ఒక గురువుగా, మార్గదర్శకుడుగా మారాడు కృష్ణుడు. ఈ పరిస్థితుల్లో అర్జునుడు కృష్ణుణ్ణి కీర్తించాడు. భాగవతంలో వచ్చేటటువంటి మొట్టమొదటి స్తుతి అండి ఇది. అర్జున ఉవాచ. ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రేయర్స్. తరువాతి ప్రేయర్ ఎవరు చేస్తారో తెలుసా? ఉత్తరాదేవి చేస్తుంది. ఫస్ట్ అర్జున స్తుతి, తర్వాత ఉత్తరా స్తుతి, ఆ తర్వాత కుంతి స్తుతి, ఆ తర్వాత భీష్మ స్తుతి. ఇలా 4 ప్రేయర్స్ మనం చెప్పుకోబోతున్నాం ఈరోజు, వచ్చే వారం, నెక్స్ట్ 2 వారాలు అన్నమాట. చాలా గొప్ప గొప్ప శ్లోకాలు ఉన్నాయి ఇక్కడ. సరే, అర్జునుడి స్తుతి. అర్జునుడి యొక్క స్తుతి ఏమిటంటే, కృష్ణ కృష్ణ మహాబాహో భక్తానాం అభయంకరం త్వమేకో దహ్యమానానాం అపవర్గోసి సంస్కృతే. కృష్ణ కృష్ణ మహాబాహో, ఓ మహాబాహువులు కలిగినటువంటి కృష్ణుడా, భక్తానాం అభయంకర, భక్తులకి అభయాన్ని చేకూర్చాలంటే అది నీ వల్లే కుదురుతుంది. భక్తానాం అభయంకర, నువ్వు అభయహస్తాన్ని ఇస్తూ ఉంటావు నీ భక్తులకి. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, శోక మోహ భయాపహ అంటే మనలో ఉన్నటువంటి శోకాన్ని, మోహాన్ని, భయాన్ని పూర్తిగా తొలగిస్తుంది భాగవతం. ఎందుకంటే భాగవతం కృష్ణుడు ఒకటే. కృష్ణుడు వేరు, భాగవతం వేరు కాదు. అలా భాగవత రూపంలో, ఒక గ్రంథ రూపంలో కృష్ణుడు మన భయాన్ని తొలగిస్తాడు. ఇప్పుడు ఒక మానవ రూపంలో అర్జునుడి యొక్క భయాన్ని తొలగిస్తున్నాడు. భక్తానాం అభయంకర త్వమేకో దహ్యమానానాం అపవర్గోసి సంస్కృతే. త్వమేకో దహ్యమానానాం, నువ్వొక్కడివే మా యొక్క ఈ భౌతిక కష్టాలని నువ్వు పూర్తిగా నశింపజేయగలవు, దహించగలవు, నువ్వు ఒక్కడివే చేయగలవు. అది తర్వాత ఏమన్నాడంటే, త్వమాద్య పురుష సాక్షాత్ ఈశ్వర ప్రకృతే పర మాయాం యుధస్య చిత్శక్త్య కైవల్యే స్థిత ఆత్మని. త్వమాద్య పురుష సాక్షాత్, నువ్వు ఆది పురుషుడివి, సాక్షాత్. ఆది అంటే అన్నింటికి మొదలు. ఎవరు చెప్పారు ఈ మాట? ఇప్పుడు అర్జునుడు చెప్తున్నాడు. ఈ మాటని కృష్ణుడు కూడా చెప్పాడు భాగవద్గీతలో. మనం భాగవతం చదువుతున్నప్పుడు
అప్పుడప్పుడు భగవద్గీతను కూడా గుర్తు చేసుకుందామండి. ఎందుకంటే అక్కడున్న కాన్సెప్ట్స్ మళ్ళీ ఇక్కడికొస్తాయి. అక్కడ స్టోరీస్ ఉండవు, ఇక్కడ స్టోరీస్ ఉంటాయి. అది. అక్కడ కృష్ణుడేమన్నాడు? నమే విదుస్వరగణాః ప్రభవం న మహర్షయః అహం ఆదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. అహం ఆదిర్హి, నేనే ఆది. ఎవరెవరికి? దేవానాం, అందరు దేవతలకి మూలం నేనే. మహర్షీణాం చ సర్వశః, అందరు మహర్షులకి మూలం నేనే. అంతేకాదు, నేనే ఈ ప్రపంచం మొత్తానికి ఆది. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. నేనే అన్నింటికి ఆది, అన్నింటికి మూలం నేనే అని ఆయన కృష్ణుడు క్లియర్గా చెప్పాడు. ఆ మాటనే అర్జునుడు మళ్ళీ చెప్తున్నాడు. త్వమాద్యః పురుషః సాక్షాత్, నువ్వు ఆది పురుషుడివి. ఈశ్వర ప్రకృతే పరః. ఈశ్వర అంటే కంట్రోలర్. ఎవరైతే నియంత్రిస్తారో వారిని ఈశ్వరులు అంటారు. చాలా మంది ఉన్నారు ఈశ్వరులు. ఇంద్రుడు కూడా ఈశ్వరుడే, శివుడు కూడా ఈశ్వరుడే, బ్రహ్మ కూడా ఈశ్వరుడే, వరుణుడు, వాయువు, వీళ్ళందరినీ ఈశ్వరులు అనొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏదో కాస్తో కూస్తో నియంత్రిస్తున్నారు కాబట్టి. కానీ ఈయనటువంటి ఈశ్వరుడు కృష్ణుడు ప్రకృతే పరః. ప్రకృతి యొక్క గుణాలు ఉన్నాయి చూడండి, సత్వరజస్తమో గుణాలు, వాటి చేత ప్రభావితం కానటువంటి ఈశ్వరుడు. ప్రకృతే పరః. పరః అంటే ప్రకృతికి అతీతుడైన, ప్రకృతి మాయాశక్తులకి అతీతుడైనటువంటి ఈశ్వరుడు ఆయన. చాలా మంది ఇంద్రుడు ఉన్నాడు, మాయా చేత ప్రభావితుడవుతాడండి చాలాసార్లు. రజోగుణం తమోగుణం చేత ప్రభావితుడవుతాడు. మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ స్వర్గలోకానికి రాజు అయినటువంటి ఇంద్రుడికే ఆ పరిస్థితి ఉంటే చిన్న దేవతలకు ఇంకేం పరిస్థితి ఉంటుంది చెప్పండి? ఇంకా మానవ మాత్రులకి ఇంకేం పరిస్థితి ఉంటుంది చెప్పండి? చాలా మందికి ఆ ఈశ్వర భావం ఉన్నా, ఈశ్వరత్వం ఉన్నా కూడా వారు ప్రకృతే పరః కాదు, కానీ కృష్ణుడు ప్రకృతే పరః. మాయాం యుధస్య చిత్శక్త్యా కైవల్యే స్థిత ఆత్మని. మాయ చేత ప్రభావితుడు కాడు, కైవల్యే స్థిత ఆత్మని, ఎల్లప్పుడూ తన యొక్క గొప్ప స్థాయిలో, ఆధ్యాత్మిక స్థాయిలో, కైవల్య స్థితిలో ఎప్పుడు ఉంటాడనమాట. 24వ శ్లోకం. స ఏవ జీవలోకస్య మాయా మోహిత చేతసః విధత్సే స్వేన వీర్యేణ శ్రేయో ధర్మాది లక్షణం. ఎవరైనా చదువుతారు ఈ శ్లోకాలు? కృషివా అది దేర్. స ఏవ జీవలోకస్య మాయామోహిత చేతసః. ఈ ప్రపంచంలో జీవులు మాయామోహిత చేతసః, వారి చేతనంతా, వారి యొక్క మనసంతా మాయ చేత మోహింపబడింది. విధత్స్వే స్వేన వీర్యేణ శ్రేయో ధర్మాది లక్షణం. వారు ధర్మాన్ని ఆచరించట్లేదు, మాయ చేత ప్రభావితులయ్యారు. కాబట్టి అటువంటి వ్యక్తులకి ధర్మాన్ని బోధించడం కోసం ఎంతో దయతో, కరుణతో నువ్వు ఒక అవతారం దాల్చి కిందకు వస్తావు, ఈ భూమి మీదకి వస్తావు అని అంటున్నాడు అనమాట. నీలో ఎంతో దయ ఉంది. శ్రేయో ధర్మాది లక్షణం, ధర్మార్థ కామాల్ని, మోక్షాల్ని, బద్ధజీవులకి నువ్వు ఆ మార్గాన్ని చూపించడం కోసం నువ్వే దిగి వస్తావు మానవ రూపం అంటున్నాడు. ఆయన యొక్క అవతార పరమార్థాన్ని ఇంకొక శ్లోకంలో చెప్పాడు, 25వ శ్లోకంలో. తథాహం చావతారాస్తే భువో భారజిహీర్షయ స్వానాం చానన్య భావానాం అనుధ్యానాయ చాసకృత్. తథాయం చావతారస్తే, నువ్వెందుకు అవతరించావు? భువో భార జిహీర్షయ, ఈ భూమి యొక్క భారాన్ని తగ్గించడం కోసం ఉదయించావు. స్వానాం చ అనన్య భావానాం అనుధ్యానాయ చాసకృత్. అంతేకాదు, స్వానాం అంటే నీ యొక్క భక్తులు, అనన్య భావానాం నీ యొక్క భక్తులు అనన్య భావంతో నిన్నెప్పుడు కొలుస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు, అనుధ్యానం ధ్యానం చేస్తూ ఉంటారు. వారిని కరుణించడం కోసం, వారికి శ్రేయస్సును కలిగించడం కోసం నువ్వు ఈ భూమి మీదకి అవతరించావన్నాడు. ఇలా ఈ విధంగా 4 శ్లోకాల్లో భగవంతుణ్ణి కీర్తించి అర్జునుడు తర్వాత క్వశ్చన్ అడిగాడు. ఏమిటో క్వశ్చన్ చూద్దాం ఒక్క క్షణం. ఏమన్నారంటే, ఇమిదం స్విత్కుతో వేతి దేవదేవన విద్యమ వేదం వేదమ్యహం సర్వతోముఖమాయాతి తేజ పరమదారుణం. అర్జునుడు ఏమంటున్నాడంటే, ఇమిదం స్విత్కుతో వేతి, ఈ తేజస్సు, ఇది బ్రహ్మాస్త్రం వల్ల కలిగినటువంటి ఆ తేజస్సు అన్ని దిక్కులా వ్యాపిస్తుంది కదా.
కిమిదం ఏమిటి తేజస్సు? దేవదేవ, ఓ దేవదేవుడా, కృష్ణుడా, నా వేదం నా వేదమ్యహం, నాకు ఈ తేజస్సు ఏమిటో అర్థం కావట్లేదు. సర్వతోముఖమాయాతి, ఇది అన్ని చోట్ల వ్యాపిస్తూ ఉంది ఈ తేజస్సు. పరమదారుణం, చాలా దారుణంగా ఉందండి ఇది. ఈ తేజస్సు ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను. భయంకరమైనటువంటి ఈ తేజస్సు ఎందుకు సర్వత్రా వ్యాపిస్తున్నది చెప్పండి, దీనికి కారణం ఏమిటి అని అంటే అప్పుడు కృష్ణుడు చెప్పాడు. శ్రీ భగవాన్ వాచ, మొట్టమొదటిసారిగా కృష్ణుడు మాట్లాడుతున్నాడు. శ్రీ భగవాన్ వాచ అన్నటువంటి ఈ పదం మొట్టమొదటిసారిగా వచ్చింది భాగవతంలో ఇప్పటికి. వేత్తేదం ద్రోణపుత్రస్య బ్రహ్మామస్త్రం ప్రదర్శితం, నైవాసౌ వేద సంహారం ప్రాణబాధ ఉపస్థితే. వేత్త ఇదం ద్రోణపుత్రస్య బ్రహ్మాస్త్రం ప్రదర్శితం. అర్థం చేసుకో ఓ అర్జున, ద్రోణపుత్రుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రదర్శించాడు, వదిలిపెట్టాడు. నైవాసౌ వేద సంహారం, నిన్నెలా చంపాలో తెలియలేదు అతడికి, తనని తాను ఎలా రక్షించుకోవాలో తెలియలేదు, ప్రాణబాధలో ఉన్నాడు. అందుకే ప్రాణబాధ ఉపస్థిత అంటే అలా అలా ఎదురుగా ఉందన్నమాట పరిస్థితి. దాన్ని చూసి ఏం చేసుకోవాలో తెలియక అతడు ఈ బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడు. ఆ బ్రహ్మాస్త్రం యొక్క ఈ తేజస్సే నువ్వు చూస్తున్నావు ఇప్పుడు. బ్రహ్మస్తస్తేజ ఉన్నద్ధమస్త్రజ్ఞో హర్స్య తేజస. దానికి నాకు ఒక సొల్యూషన్ ఉంది. ఈ ప్రాబ్లంకి నేను ఇచ్చే సొల్యూషన్ ఏమిటంటే, అశ్వత్థామకి బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టడం మాత్రమే తెలుసు, ఉపసంహరించడం తెలియదు. కాబట్టి నువ్వు బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టి 2 బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించాలి. నీకు బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టడం తెలుసు, ఉపసంహరించడం కూడా తెలుసు, కానీ అతడికి రెండోది తెలియదు. కాబట్టి నువ్వు ఇంకొక బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టి రెండింటిని ఉపసంహార మంత్రం వాడు. ఎందుకంటే అర్జునుడు డైరెక్ట్గా ఉపసంహార మంత్రం వాడలేడు, కాబట్టి ముందుగా రిలీజ్ చేసి అప్పుడు నువ్వు విత్డ్రా చేయి అని చెప్పాడు అనమాట. అది కృష్ణుడు ఇచ్చినటువంటి సలహా అర్జునుడికి. అప్పుడు అర్జునుడు తన శరసంధానం చేశాడు, బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు ఆ 2 బ్రహ్మాస్త్రాల యొక్క కంబైన్డ్ తేజస్సు చూడండి, ఉష్ణం. ఆ ఉష్ణం వల్ల మొత్తం ప్రపంచం అంతా వ్యాపిస్తుంది, అందరూ ముల్లోకాల్లో జనులు తపిస్తున్నారు. ఇది కొద్ది క్షణాల పాటు. అప్పుడు వెంటనే అర్జునుడు 2 బ్రహ్మాస్త్రాలను ఉపసంహరించాడు. అలా ఈ సృష్టిని, ముల్లోకాల్లో ఉన్నటువంటి జనుల్ని రక్షించాడు అనమాట. ఆ విధంగా అర్జునుడు అశ్వత్థామని అరెస్ట్ చేస్తున్నాడు, అప్పుడు చేయబోతున్నాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే, 2 బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకున్న తర్వాత అశ్వత్థామని అలా బంధించాడు కృష్ణుడు. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ జరుగుతుందండి, చాలా ముచ్చటైనటువంటి సంభాషణ. ఎవరెవరి మధ్యలో? కృష్ణుడికి అర్జునుడికి మధ్యలో జరిగేటటువంటి సంభాషణ. కృష్ణుడు 35వ శ్లోకం నుంచి ఏమంటాడంటే, 34 చెప్పుకున్నాం కదా, 35 నుంచి ఏమంటాడంటే, అర్జున, నువ్వు ద్రౌపది ఎదురుగా నువ్వు ఒక ప్రతిజ్ఞ చేశావు. ఏమిటది? నేను చంపేస్తాను అశ్వత్థామని. నువ్వు ఆ అశ్వత్థామ యొక్క నరికినటువంటి శిరస్సు మీద నిలబడి స్నానం చెయ్యి అని నువ్వు చెప్పావు, కాబట్టి నువ్వు చంపాల్సిందే అన్నాడు. ఇప్పుడు అర్జునుడిని కృష్ణుడు వెంటనే అశ్వత్థామని చంపు అని చెప్తున్నాడు అనమాట. ఫస్ట్ 35వ శ్లోకం ఏమన్నాడంటే, ఇతడు నిజమైనటువంటి బ్రాహ్మణుడు కాదు, వీరు బ్రాహ్మణ బంధు, బ్రహ్మబంధు. మైనం పార్థార్హసిత్రాతుం బ్రహ్మబంధుమిం జహ. ఇదం బ్రహ్మబంధు అంటే బ్రాహ్మణ పుట్టిన వాళ్ళు, అంటే బ్రాహ్మణ వంశంలో జన్మించిన వాళ్ళు, కానీ బ్రాహ్మణుడికి ఉండవలసినటువంటి లక్షణాలు లేనటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళని బ్రహ్మబంధు అంటారు. క్షాత్రబంధు అంటే క్షత్రియ వంశంలో జన్మించారు, కానీ క్షత్రియులకు ఉండవలసినటువంటి లక్షణాలు లేవు వాళ్ళలో. అటువంటి వారిని క్షాత్రబంధు అంటారు. ఇలా బ్రహ్మబంధు, క్షాత్రబంధు లాంటి వ్యక్తులు ఉన్నారండి. ఇతడు బ్రహ్మబంధు, నిజమైనటువంటి బ్రాహ్మణుడు కాదు. లేకపోతే చిన్నపిల్లల్ని ఎందుకు చంపుతాడు?
ఇక్కడ ఏమన్నారంటే యోవా యోసావనాగసహ సుప్తాన వధీన్నిషి బాలకాన్. వధీన్నిషి బాలకాన్. బాలక అంటే పిల్లల్ని చంపాడు. ఎప్పుడు చంపాడు? నిషి, రాత్రిపూట చంపాడు. రాత్రిపూట ఎవరు యుద్ధం చేస్తారు? రాక్షసులు చేస్తారు. అంటే రాక్షసుల్లో వచ్చి చంపాడు. పిల్లల్ని చంపాడు. తర్వాత వధీన్ చంపాడు. సుప్తాన్ పడుకున్నటువంటి పిల్లల్ని చంపాడు. చూడండి, 3 విషయాలు కృష్ణుడు చెప్తున్నాడు. బాలక, నిషి, సుప్త. ఇది వాళ్ళు యుద్ధానికి సన్నద్ధులు ఎదురుగా వస్తున్నప్పుడు వాళ్ళని చంపడం వేరే విషయం. కానీ వాళ్ళు యుద్ధానికి సిద్ధంగా లేరండి. చిన్నపిల్లలు పడుకున్నారు, రాత్రిపూట వాళ్ళని చంపాడు. ఇది ఏ రకంగానూ క్షత్రియ ధర్మం కాదు, బ్రాహ్మణ ధర్మం కాదు, అసలు ధర్మమే కాదు. కాబట్టి నువ్వు చంపేయాలి. అంటే శత్రువుని చంపడం కరెక్టే. ఒక క్షత్రియుడు అనేవాడు శత్రువుని చంపడానికి ప్రయత్నించవచ్చు. కానీ దానికి కొన్ని కండిషన్స్ ఉండి, రూల్స్ ఉన్నాయి. ఎప్పుడు చంపకూడదు శత్రువు అయినా కూడా? మత్తం ప్రమత్తం ఉన్మత్తం సుప్తం బాలం స్త్రియం జడం ప్రపన్నం విరథం భీతం నరిపుం హంతి ధర్మవిత్. నరిపుం హంతి ధర్మవిత్. ధర్మవిత్ అంటే ధర్మం తెలిసినవాడు శత్రువునైనా కూడా సంహారం చెయ్యడు. ఎప్పుడు సంహారం చేయడు? మత్తం, వాళ్ళు మత్తెక్కి ఉన్నప్పుడు సంహారం చేయకూడదు. ఏదో మాదక ద్రవ్యాలు తీసుకుని మత్తులో ఉన్నారనుకోండి, వెళ్ళి చంపకూడదు వాళ్ళని. ప్రమత్తం అంటే పిచ్చెక్కి ఉంటారు చూడండి, మరీ ఎక్కువగా మత్తు ఎక్కువైపోతే అటువంటి వాళ్ళని చంపకూడదు. ఉన్మత్తం అంటే మరీ పిచ్చి బాగా ముదిరిపోతే, ఏది వారికి మతి స్థిమితం లేకపోయినా, లేదంటే మాదక ద్రవ్యాలు తీసుకునే వారిలో ఉన్నటువంటి మత్తు పెరిగిపోయినా, ఎలా ఏదైనా పోరాడే పరిస్థితులు లేనప్పుడు వాళ్ళని చంపకూడదు. సుప్తం అంటే ఇది ఇంకొక రకమైన మత్తు. ఏమిటది? నిద్ర. చక్కగా నిద్రపోతున్నారు, వాళ్ళని చంపకూడదు. బాలం, పిల్లల్ని ఎప్పుడు చంపకూడదు. స్త్రియం, స్త్రీలను అసలు ఎప్పుడు చంపకూడదు. చంపడమే అసలు వారిని శిక్షించకూడదు కూడా. జడం, జడం అంటే ఉన్మాదులు, వాళ్ళని చంపకూడదు. తెలివి తక్కువ వాళ్ళని చంపకూడదు. ప్రపన్నం, ఎవరైతే శరణు పొందుతారో, నాయన నువ్వే నా శరణు, నీ కాళ్ళు పట్టుకుంటున్నాను, నాకు శరణివ్వు, నీతో యుద్ధం చేసే పరిస్థితుల్లో లేను నేను అంటే అప్పుడు వాళ్ళని చంపకూడదు. విరథం, రథం లేనటువంటి వాళ్ళని చంపకూడదు. భీతం, భయపడుతూ ఉన్న వాళ్ళని చంపకూడదు. ఎవరిని చంపొచ్చు? వాళ్ళు ప్రతాపవంతులై ఎదురుగా మనల్ని ఎదుర్కోవడానికి వచ్చిన వాళ్ళని చంపాలి, కానీ భయపడుతున్న వాళ్ళని ఎప్పుడు చంపకూడదు. వాళ్ళు శత్రువులైనా కూడా ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళని చంపకూడదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రకాల శత్రువులను చంపకూడదు అనమాట. అంటే శత్రువు ఈ 10 రకాల కోవల్లోకి ఏ కోవలోకి చేరినా కూడా ఆ శత్రువుని మనం చంపకూడదు. తర్వాత కానీ ఈ అశ్వత్థామ చంపాడే, అశ్వత్థామ పొడుకున్నటువంటి బిడ్డల్ని చంపాడు. కాబట్టి నువ్వు అశ్వత్థామని క్షమించకూడదు. పరుల ప్రాణాలని పణంగా పెట్టి తమ స్వలాభాన్ని చూసుకునేటటువంటి క్రూరుల్ని క్షమించకూడదు, వెంటనే చంపాలి అన్నాడు. స్వప్రాణాన్య పరహ ప్రాణైర్, వారి ప్రాణాలని కాపాడుకోవడం కోసం స్వార్థంతో పరప్రాణాలని పణంగా పెట్టేటటువంటి వ్యక్తుల్ని అసలు క్షమించకూడదు. ప్రతిశ్రుతం చ భవతాః పాంచాల్యై శృణ్వతో మాం, పాంచాలికి నువ్వు ఒక పెద్ద ప్రతిజ్ఞ చేశావు. శృణ్వతో మాం, నేను స్వయంగా విన్నాను ఆ ప్రతిజ్ఞ. ఏమిటా ప్రతిజ్ఞ? శిరస్సుని ఛేదించి ఆ శిరస్సు మీద ఆవిడని నించోబెట్టి స్నానం చేసుకునేటట్టు చేస్తానని వాగ్దానం చేశావు. కాబట్టి నువ్వు ద్రౌపదికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మాత్రం నువ్వు వెనక్కి తీసుకోకూడదు అన్నాడు. తర్వాత 39వ శ్లోకంలో ఏమంటున్నాడంటే కృష్ణుడు, హత్య చేయడం వల్ల ఈ అశ్వత్థామ దుర్యోధనుని ఏమన్నా సంతృప్తి పరిచాడా? అసలు చంపింది ఎందుకు? పాండవుల యొక్క బిడ్డల్ని వారికి వారసులు లేకుండా చేయడం కోసం చంపాడు. అలా పాండవులకి వారసులు లేకపోతే అది దుర్యోధనుడికి ఆనందాన్ని ఇస్తుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో చంపాడు. కానీ దుర్యోధనుడు హర్షించలేదండి. దుర్యోధనుడు ఏమాత్రం ఇంప్రెస్ అవ్వలేదు అశ్వత్థామ చేసినటువంటి ఈ పని వల్ల. అందుకే కృష్ణుడు ఏమన్నాడంటే, తన యజమాని మనస్తత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు వీడు, ఈ అశ్వత్థామ. కాబట్టి నువ్వు క్షమించకూడదు
అని అన్నాడు. తర్వాత 40వ శ్లోకం 40-41 శ్లోకాల్లో సూత గోస్వామి ఏమంటున్నారంటే, కృష్ణుడు అర్జునుణ్ణి ఇన్ని విధాలుగా అంటే అభ్యర్థించిన, అర్జున ఇన్నిన్ని కారణాలు చెప్పాను నేను నీకు. అతడు బ్రహ్మబంధు అని, యుద్ధానికి ఉన్నటువంటి ఆ విధుల్ని ఉల్లంఘించాడని, తర్వాత ఎంతో క్రూరుడు, నువ్వు ద్రౌపదికి ప్రామిస్ చేశావు, తర్వాత అతడు తన యజమానిని కూడా సంతృప్తిపరచలేదు. ఇలా 5 కారణాలు కనీసం చెప్పాడు 5 శ్లోకాల్లో మన కృష్ణుడు. కానీ అర్జునుడికి ఏమనిపించింది? అయినా కూడా నేను చంపకూడదు, బంధిద్దాం. ఇప్పుడు మా పుత్రుల యొక్క చావు వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయింది ఎవరు? తల్లి. అంటే పాండవులు కూడా బాధపడుతున్నారు, కృష్ణుడు కూడా బాధపడుతున్నాడు, చాలామంది బాధపడుతున్నారు. కానీ అందరికన్నా ఎక్కువ బాధపడేది ఎవరు? తల్లి ద్రౌపది. నేను అశ్వత్థామని బంధించి ఆ బిడ్డల తల్లి అయినటువంటి ద్రౌపది ఎదురుగా నేను అలా నిలబెడతాను. అప్పుడు ద్రౌపది చేస్తుంది ఏం చేయాలో, ద్రౌపది నిర్ణయం తీసుకుంటుంది. తర్వాత యుధిష్ఠిర మహారాజు ఉన్నాడు, ఆయన నిర్ణయం తీసుకుంటాడు. కాబట్టి నేను చంపకుండా ప్రాణాలతో బంధించి తీసుకువెళ్ళి వాళ్ళందరి సమక్షంలో పెడతాను, అప్పుడు ఏం జరుగుతుందో చూద్దామన్నాడు అర్జునుడు. అంటే కృష్ణుడు ఇన్ని మాటలు చెప్పినా కూడా అర్జునుడు దాన్ని పాటించట్లే. భక్తి లేక కాదు, వినయ విధేయతలు లేక కాదు, అది కృష్ణుడు పెట్టినటువంటి పరీక్ష మాత్రమే. నేను అర్జునుడిని చంపమంటే చంపేస్తాడా, లేదంటే కాస్త విచక్షణ శక్తిని ఉపయోగించి చంపకుండా ఉంటాడా అని కృష్ణుడు టెస్ట్ చేస్తున్నాడండి. అప్పుడప్పుడు పెద్దవాళ్ళు మనకి చెయ్యి అంటే చేయమని కాదు దాని అర్థం. వాళ్ళు చేయకూడదన్న మాటని చెయ్యి అని చెప్తారు కూడా అప్పుడప్పుడు. వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని గ్రహించాలి, కేవలం మాటల్ని మాత్రమే కాదు. మాటల వెనకాల ఉన్నటువంటి మనస్తత్వాన్ని గ్రహించాలి. ఇప్పుడు అర్జునుడు ఉత్తీర్ణుడు కృష్ణుడు పెట్టినటువంటి ఈ పరీక్షలో. ఆ శిబిరానికి తీసుకువెళ్ళాడు. అథోపేత్య స్వశిబిరం గోవింద ప్రియ సారథి. గోవిందుడు తన ప్రియమైనటువంటి సారథి, ఆయన సారథ్యం వహిస్తుండగా ఈ అశ్వత్థామని బంధించి అర్జునుడు అక్కడికి తీసుకువెళ్ళాడు, తన శిబిరానికి తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళి ద్రౌపది సమక్షంలో ఎదురుగా నిలబెట్టాడు అన్నమాట. అప్పుడు ద్రౌపదీదేవి చూసింది ఇవన్నీ, ఈ అశ్వత్థామని చూసింది. బంధింపబడి ఉన్నాడు, తాడుతో కట్టేశాడు, బ్రాహ్మణుడు కానీ ఒక క్షత్రియుడిగా ప్రవర్తిస్తున్నాడు. అప్పుడు తథాహం పశువత్ పాశ బద్ధం తథాహృతం పశువత్ పాశ బద్ధం అవాగ్మహం కర్మ జుగుప్స, నాకు తెలియట్లేదు, పెద్దగా ఉన్నట్టుంది. సరే, ఏదో ఒకటి శ్లోకం మనం చెప్పుకోవట్లేదు, మనం మీనింగ్ చెప్పుకుందాం. నిరీక్ష కృష్ణాపకృతం గురోః సుతం వామస్వభావ కృపయా ననామచ. ద్రౌపదిది వామస్వభావం. ఇక్కడ వామస్వభావం అంటే ఎంతో మెత్తగా, సాఫ్ట్గా ఉండడం, మరీ ఎక్కువగా స్ట్రిక్ట్గా ఉండకపోవడం, అదంతా వామస్వభావం అనమాట. చాలా లీనియంట్గా ఉండడం, చాలా లిబరల్గా ఉండడం అనమాట. కృపతో చూసిందనమాట, ఇతన్ని చూసింది. పశువులాగా బంధించారే ఈ బ్రాహ్మణుణ్ణి, జుగుప్స కర్మ చేశాడు ఈ బ్రాహ్మణుడు, అందుకే పశువులా బంధించారు. కానీ నిరీక్ష కృష్ణాపకృతం గురోహుస్తం చూసింది. ఎంత లేదన్నా గురువు యొక్క తనుడు కదా, గురోహుసుతం ద్రోణాచార్యుడే కదా ఈ పాండవులందరికీ శిక్షణ ఇచ్చింది, వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చింది మిలిటరీలో ఈ ద్రోణాచార్యుడే. అటువంటి గురువు యొక్క సుతుని ఈ విధంగా బంధింపబడి ఉండడం చూసి ఆవిడికి బాధ కలిగింది. అప్పుడు ఆవిడ ఒక 6 కారణాలు చెప్తుంది ఎందుకు ఈ బ్రాహ్మణుని మనం చంపకూడదు అన్నదానికి 6 కారణాలు చెప్తుందండి. ఉవాచ, ఇలా చెప్పింది. ఏమిటది? 6 కారణాలు. మొదటిగా ధర్మం. అతడు ఒక బ్రాహ్మణుడు, బ్రాహ్మణుని మనం చంపకూడదు, బ్రాహ్మణుని చంపడం ధర్మం కాదు. అంటే ఆవిడ ఏం చేసిందంటే, కృష్ణుడు ఏమన్నాడు ఇంతకుముందు? బ్రహ్మబంధు బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణ పుట్టినా కూడా, బ్రాహ్మణులలా పెరిగినా కూడా బ్రాహ్మణుల్లా ప్రవర్తించలేదు. మన స్థాయికి, మన పొజిషన్కి అనుగుణంగా ప్రవర్తించాలి మనం.
అటువంటి ప్రవర్తన లేకపోతే కేవలం పొజిషన్ ఉంటే సరిపోదు, ప్రవర్తన కూడా ఇంపార్టెంట్. కానీ ఆవిడేమిటంటే ప్రవర్తన పక్కన పెట్టి పొజిషన్కి మాత్రం గౌరవిస్తుంది అనమాట. అంటే పాజిటివ్ సైడ్ చూస్తుంది. బ్రాహ్మణుడే, అనవసరంగా మనం చంపకూడదు అన్నది. అది మొదటిది, అది ధర్మం. తర్వాత న్యాయం. నీ యొక్క గురువు ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడి దగ్గర నుంచి నువ్వు విద్యనంతా స్వీకరించి ఆ విద్యని తన కుమారుణ్ణి చంపడానికి ఉపయోగిస్తావా నువ్వు? తప్పు కదూ అన్నది. తర్వాత సకరుణం. సకరుణ అంటే కృపాచార్యుడి యొక్క చెల్లెలు. ఎవరు? అశ్వత్థామ యొక్క తల్లి కృపి. ఇంకా జీవించే ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఆవిడ యొక్క భర్త చనిపోయాడు. ద్రోణాచార్యుడు చనిపోయాడు కదా కురుక్షేత్ర యుద్ధంలో. ద్రోణాచార్యుడు చనిపోయాడు. తనకి ఇప్పుడు ఉన్నటువంటిది కేవలం కొడుకు మాత్రమే. ఆ తండ్రికి ప్రతినిధిగా కొడుకున్నాడు. ఇప్పుడు ఆ కృపిని సంరక్షించవలసినటువంటి బాధ్యత కొడుకుది, భర్త లేడు కాబట్టి. ఇప్పుడు భర్త చనిపోయి కొడుకు చనిపోతే ఒక్కతే ఏం చేస్తుంది చెప్పండి ఆవిడ, కృపి. కాబట్టి మనం చంపకూడదు అన్నది. తరువాత కరుణది. 46వ శ్లోకంలో నిర్వ్యలీకం ఇంకొక గొప్ప లక్షణాన్ని చూపించింది ఆవిడ. నిర్వ్యలీకం. గౌరవప్రదమైన వంశానికి మనం బాధ కలిగించడం మంచిది కాదు. ఎందుకంటే బ్రాహ్మణ కులం అనేది గౌరవాన్ని అందుకోవలసినటువంటి కులం. కాబట్టి ఆ కులాన్ని మనం అవమానించకూడదు. వాళ్ళు మనల్ని ఏదైనా ఇబ్బంది పెట్టినా కూడా మనం వాళ్ళని అనకూడదు అని అన్నాడు. దుర్వాసుడు అంబరీషుడిని చంపడానికి ప్రయత్నించాడు. ఎందుకు? కాస్త మంచినీళ్లు తాగాడని. అది కూడా ఎందుకు తాగాడు? ఏకాదశి చెల్లించవలసినటువంటి ఆ సమయం మించిపోతుంది, కాస్త మంచి తీర్థం సేవిస్తాను, మంచినీళ్ళు తాగినంత మాత్రాన నేను ఉపవాసం విడిచిపెట్టినట్టు కాదు, కానీ విడిచిపెట్టినట్టు కూడా అవ్వచ్చు ఇండైరెక్ట్గా అని కాస్త మంచినీళ్ళు తాగాడు. అప్పుడు దుర్వాసుడికి చాలా కోపం వచ్చింది. అంబరీషుడిని చంపడానికి ప్రయత్నించాడు, అవునా? కానీ అంబరీషుడు మాత్రం బ్రాహ్మణుడు కదా, సన్యాసి కదా, ఒక యోగి కదా, నేను ఏం చేసినా కూడా స్వీకరించాలి అని అనుకున్నాడు. అప్పట్లో కల్చర్ అలా ఉండేదన్నమాట. అందుకే ఈవిడ నిర్వ్యలీకం. నిర్వ్యలీకం అంటే ఎటువంటి హిపోక్రసీ లేకుండా, డూప్లిసిటీ లేకుండా ఎవరికి మనం బాధ కలిగించకూడదు అని అంది. తరువాతి ఆ లక్షణం ఏం చూపించిందంటే సమం. ఒక బిడ్డ చనిపోతే తల్లికి ఎంత బాధ కలుగుతుందో నాకు తెలుసు, ఎందుకంటే నేను స్వయంగా అనుభవిస్తున్నాను కాబట్టి. అదే బాధని నేను ఇంకొక తల్లికి కలిగించకూడదు. నా బిడ్డలు చనిపోతే నేనెంత బాధపడ్డానో నాకు తెలుసు. అలాగే కృపి యొక్క బిడ్డ అయినటువంటి అశ్వత్థామ చనిపోతే తానెంత బాధపడుతుందో కూడా నేను అర్థం చేసుకోగలను. కాబట్టి ఆ బాధని ఆవిడికి కలిగించకూడదు. కొంతమంది ఏమనుకుంటారు, వీరు నాకు ఈ బాధను కలిగించారు కదా, నేను కూడా వారికి ఆ బాధను కలిగిస్తాను అనుకుంటారు. కానీ ద్రౌపది లాంటి మహావైష్ణవి ఏమనుకుంటుంది, నేను ఈ బాధపడుతున్నాను, ఇదే బాధను నేను వారికి ఇవ్వకూడదు. పరదుఃఖ దుఃఖి. ఎదుటివారి దుఃఖంలో ఉంటే దాన్ని తట్టుకోలేరు వైష్ణవులు. ద్రౌపది మాత అంత గొప్పది కాబట్టి అలా అంది. తర్వాత ఆఖరిగా ఏమందంటే, బ్రాహ్మణులకు అపరాధం కలిగిస్తే మన రాజకుటుంబం నాశనం అవ్వచ్చు అని చెప్పి ఈ 6 కారణాలు చెప్పి ఆవిడ, నేను ఇంకా మీరు అశ్వత్థామని చంపడానికి నేను ఒప్పుకోవట్లేదు, మనం క్షమించి వదిలిపెడదాం అంది. అప్పుడు భీమసేనుడు మాత్రం ఒప్పుకోలేదు. యుధిష్ఠిర మహారాజు ఒప్పుకున్నాడు, నకుల సహదేవులు ఒప్పుకున్నారు, అందరూ ఒప్పుకున్నారు. కరెక్ట్. ద్రౌపది ఏం చెప్తే కరెక్ట్, మనం అనవసరంగా ఈ అశ్వత్థామని చంపకూడదు. అందరూ అశ్వత్థామని విడిచిపెట్టడానికే వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం ఒప్పుకోలేదు. ఎవరు? భీముడు. భీముడు ఏమన్నాడంటే, అనవసరంగా నిష్కారణంగా మన 5గురు బిడ్డలను చంపినటువంటి ఈ అశ్వత్థామని ఎలా క్షమించి వదిలిపెడతాం? వదిలకూడదు అని చెప్పి తన ఖడ్గాన్ని తీసుకుని అశ్వత్థామని చంపడానికి ముందుకు వచ్చారు మన భీముడు. అప్పుడు ద్రౌపది లేదు నువ్వు చంపకూడదు అని చెప్తుంది. ద్రౌపది ఏమంటారు? ద్రౌపది చంపకూడదు అంటుంది, భీముడు చంపాలంటున్నాడు.
అప్పుడప్పుడు భక్తుల మధ్యలో కూడా ఇటువంటి భేదాభిప్రాయాలు వస్తాయండి. భీముడు భక్తుడే, ద్రౌపది కూడా భక్తురాలి. ఇద్దరు డివోటీస్ అయినా, ఇద్దరు భక్తులైనా కూడా వారి అభిప్రాయాలు వేరు. పూర్తిగా ఆపోజిట్. లైట్ వేరియేషన్ కాదు. ఆ అభిప్రాయాలు పూర్తిగా ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉన్నాయి. ఒకళ్ళు చంపాలంటున్నారు, ఒకళ్ళు చంపకూడదు అంటున్నారు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? ఒక చతుర్భుజ రూపాన్ని దాల్చాడు. 4 చేతులు. ఇప్పటివరకు 2 చేతులతో నిలబడ్డాడు కృష్ణుడు. ఇప్పుడు వెంటనే 4 చేతులు వచ్చేసాయి. ఏం చేశాడు 4 చేతులతో? 2 చేతులతో భీముడిని పట్టుకొని ఆపుతున్నాడు. ఇంకో 2 చేతులతో ద్రౌపదిని పట్టుకొని ఆపుతున్నాడు. అమ్మా ద్రౌపది ఆగు. నువ్వు అనవసరంగా భీముడితో యుద్ధం చేయొద్దు. భీముడిని ఆపుతున్నాడు. నాయనా భీమా, నువ్వు అనవసరంగా ద్రౌపదితో యుద్ధం చేయొద్దు. ఏదో ఒకటి చేద్దాం మనం అని చెప్పి వాళ్ళిద్దరిని కొంచెం ఓదార్చి ఏమన్నాడంటే కృష్ణుడు, అర్జునుడి మీద పెట్టాడనమాట. అర్జున, భీమసేనుడు అశ్వత్థామని చంపాలంటున్నాడు. ద్రౌపది చంపకూడదంటుంది. అంతేకాకుండా నువ్వు ఇంతకుముందు ద్రౌపదికి ప్రతిజ్ఞ చేశావు, వాగ్దానం చేశావు, చంపుతానని వాగ్దానం చేశావు. కాబట్టి నువ్వు ఏం చేయాలో ఆలోచించి భీముడిని సంతృప్తిపరచు, అశ్వత్థామని ద్రౌపదిని సంతృప్తిపరచు, నన్ను కూడా సంతృప్తిపరచు, అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నించు, నిర్ణయం నీదే అని మన అర్జునుడి మీద వదిలిపెట్టేశాడు మన కృష్ణుడు. అప్పుడు అర్జునుడు ఏం చేశాడంటే, అశ్వత్థామ శిరస్సు మీద ఒక మంచి మణి ఉంది. ఆ మణిని తొలగించి తరిమేశాడనమాట. ఆ మణిని తొలగిస్తే తన 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 తలని తల అంటే మన హెయిర్‌ని, మణిని తొలగిస్తే అది ఆల్మోస్ట్ చావుతో సమానం. అంటే ఒక బ్రాహ్మణుడికి నిజంగా చంపడం కన్నా అవమానిస్తే, ఇంకేదైనా వారికి ఉన్నటువంటి ఒక గొప్ప శక్తిని తొలగించేస్తే, గొప్ప అలంకారాన్ని గాని, గొప్ప ఏదో గండపెండేరాలు చాలా ఉంటాయి కదా! బిరుదులుంటాయి. ఆ బిరుదుని తొలగించేస్తే, వారిని అవమానిస్తే, అది ఆల్మోస్ట్ చావుతోనే సమానం. దాదాపు చంపేసినట్టే అన్నమాట. ప్రాణం ఉంది కానీ చంపినట్టే. ఆ విధంగా అశ్వత్థామ యొక్క ఆ మణిని తొలగించి అర్జునుడు వదిలిపెట్టేశాడు. అది ఆల్మోస్ట్ చంపినట్టే కాబట్టి భీష్ముడు సంతృప్తి పడాలి. ప్రాణం నిలిచింది కాబట్టి మన ద్రౌపది కూడా సంతృప్తి పడాలి. ఈ విధంగా మన అర్జునుడు తన తెలివితేటలతో ఆ ఘట్టాన్ని ముగించాడు. ఆ తరువాత పాండవులందరూ వెళ్ళి చనిపోయినటువంటి తమ బిడ్డలకి అలా తర్పణాలు, అంతేకాదు కురుక్షేత్ర సంగ్రామంలో చాలా మంది చనిపోయారు కదా! వాళ్ళందరికీ తర్పణాలు అర్పించడం కోసం వాళ్ళు అలా ముందుకు వెళ్ళారు. అక్కడితో 7వ అధ్యాయం ముగుస్తుంది. తర్వాత 8వ అధ్యాయం కుంతిమాత యొక్క ప్రార్థనలు. అవి చాలా గొప్ప తీయనైనటువంటి ప్రార్థనలు. వాటన్నింటిని మనం వచ్చే వారం చెప్పుకుందాం. ఒక వారంలో జరగకపోవచ్చు అది. 2 వారాలు పట్టొచ్చు. తెలీదు ఎప్పుడు ఎంత చెప్పుకుంటామో మనం. వచ్చే వారం చూద్దాం. థాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ. శ్రీల ప్రభుపాద్ కి జయ.